హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ఆల్ ఇండియా రెజ్లర్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అండ్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్లో పుట్టినటువంటి వ్యక్తి అండ్ ఆల్ ఇండియా రేంజ్లో ఎన్నో మెడల్స్, ఎన్నో రివార్డ్స్, అవార్డ్స్ అందుకున్నటువంటి వ్యక్తి మెట్టు శివ. నిజంగా ఈ కుస్తీ, ఈ పైల్వాన్ అంటారు, అంటే చాలామందికి దంగల్ అంటే తెలియదు. అంటే ఈ దంగల్ నుంచే ఇప్పుడు కరాటే కానీ ఇవన్నీ పుట్టుకొచ్చాయి. సో నిజంగా దంగల్ ఎందుకు చేస్తారు, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఈ దంగల్ గురించి పూర్తిగా మనకు చెప్పడానికి మనం ఈరోజు వారి ఇంటికే మనం వచ్చాము. సో నా ముందున్నారు, సో ఆయనే మెట్టు శివ. నమస్తే అన్న. నమస్తే నరేష్ అన్న. ఎట్లున్నారు? సూపర్, మంచిగా ఉన్నాం. మంచిగా ఉన్నారా? మొత్తం టాటూస్, బాడీ నిజంగా అంటే చాలాసార్లు అంటే మనం అంటే ఫోన్లో మాట్లాడుకున్నాం కాబట్టి ఎప్పుడూ చూసింది లేదు. అండ్ మీ ఇంటికి వచ్చేసరికి ఎన్నో రివార్డ్స్, అవార్డ్స్, మెడల్స్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, మొత్తం అసలు అంటే మీరు ఎన్ని రాష్ట్రాలు తిరిగారు, ఎన్ని దేశాలు తిరిగారు నాకు తెలియదు, బట్ ఇంటి నిండా అవే కనిపిస్తున్నాయి. గదలు. అంటే చాలామందికి అంటే దంగల్ అనేది తెలియదు, అంటే ఈ కుస్తీ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్, కరాటీ అంటే ఈ దంగల్ నుంచే పుట్టుకొచ్చాయేమో నాకు తెలిసి, బహుశా ఒకప్పుడు. అంటే ఇప్పుడు మనం అంటే జనరేషన్ మారే కొద్దీ ఇవన్నీ అంటే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ చాలామందికి అసలు దంగల్ ఎందుకు నేర్చుకుంటారు, నిజంగా చిన్నతనం నుంచి నేర్చుకుంటారా, దంగల్కున్న ప్రత్యేకత ఏంటి అసలు? దంగల్కున్న ప్రత్యేకత కథ ఏంటంటే, ఎవరైతే రెస్లింగ్ అప్పట్లో వేద పురాణాస్లో కూడా, మహాభారతం, రామాయణంలో కూడా మల్ల యుద్ధం అని పిలిచేది. అవును, అలాంటి చరిత్ర ఉన్న ఇది ఒక మల్ల యుద్ధాన్ని ఏంటంటే మట్టిలో ఎర్రమట్టిలో ఎలాగైతే వెళ్ళి మనం రెజ్లింగ్ చేస్తామో దాన్ని అప్పట్లో అందరూ దంగల్ అంటుండే కాబట్టి అదొక టైటిల్ అనేది దంగల్ అని వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా అంటే మనం మట్టిలో ప్రతి ఒక్క కుస్తీ కానీ ఇప్పుడు టోర్నమెంట్స్ అవుతుంటాయి కొన్ని మట్టి కుస్తీలు, సో అవన్నీ కూడా మన దంగల్లో ఉంటాయి. సో దాంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలా చేయాలి రెజ్లర్ని, దాని పరంగా దాన్ని దంగల్ అంటారు. ఒక కుస్తీ కొట్లాడే దాంట్లో చేయించడాన్ని కూడా దంగల్ అంటారు. ఇప్పుడు ఒక టోర్నమెంట్ కూడా మనం ఆర్గనైజ్ చేసినా దాన్ని కూడా దంగల్ అనే పిలుస్తారు. దీన్ని దంగల్ అని పేరు. ఓకే. అంటే జనరల్గా ఇప్పుడు ఈ దంగల్ అనేది అంటే మధ్య అంటే బై బర్త్ నుంచి నేర్చుకుంటారా, లేకుంటే మధ్యలో ఇంట్రెస్ట్ ఉండే ఒక ఏజ్ వచ్చినాక స్టార్ట్ చేస్తారా, అసలు ఏంటి? వేరే నా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మా ఫాదరు, మా తాత అందరూ కూడా 1975 నుంచి మా దంగల్ ఉంది. వీరమారుతి వ్యాయామశాల దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ చిన్నప్పటి నుంచి మా నాన్నకి మా పెద్దనాన్న మా నాన్నని తీసుకెళ్ళి నేర్పించేవాళ్ళు. మా పెద్దనాన్న మంచి కోచ్. ఇప్పుడు కూడా వీరమారుతి వ్యాయామశాల మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ దంగల్ని మొత్తం మా పెద్దనాన్నే ఓపెనింగ్ చేసిండు. సో అలాగా మా పెద్దనాన్న కూడా మా తాత కూడా రెజ్లింగ్ చేసిండు. సో అట్లాగా మేము ఒక అకాడమీ పెట్టినాం. దీన్ని వీరమారుతి వ్యాయామశాల అంటారు. నేను చెప్పడానికి దంగల్ టైప్గా కాకుండా ఒక అకాడమీ అని ఎందుకు అంటున్నా అంటే అందరికీ అర్థం కావాలని చెప్పి ఒక అకాడమీని ఎప్పుడు వీరమారుతి వ్యాయామశాల అని 1975లో ఓపెన్ చేశారు. దీంట్లో ఓపెన్ చేయడానికి నేను చూడడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ మంచి రెస్లరు. ఆయన పేరు తగ్గట్టు ఫైట్ చేయాలంటే కనీసం ఆ స్థాయి రేంజ్ అందుకోవాలన్నా కూడా మా ఫాదర్ దగ్గరనే మా పెద్దనాన్న ట్రైనింగ్ చేపిస్తుండే మా ఫాదర్కి. మా పెద్దనాన్న చనిపోయిన తర్వాత నేను కూడా ఆయన ఏమంటారు, ఇప్పుడు మనం ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా అదే మెట్టు శివ జయరామ్ కోచ్ అనే పేరు మీదే నేను ఫైట్ చేసేటోని. సో ఆయన నుంచి మాకు వారసత్వంగా మా తాత నుంచి పెద్దనాన్న నుంచి మా ఫాదర్ తర్వాత మా జనరేషన్ తర్వాత నేను వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా అందరు రెజ్లింగ్లోనే చేస్తారు. మా దాంట్లో చిన్న పిల్లలు కూడా అందరు అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా ఆడుకోవాలంటే ఎక్కడికైనా వెళ్ళి గేమ్స్కి వెళ్ళిపోయి బయట ఆడతారు, కానీ మా దాంట్లో అందరి పిల్లలు వెళ్ళి దంగల్లో ఆడుకుందాం అని ఆడుతారు. అది మా కుటుంబం నుంచి ఒక రెస్లింగ్కి ఒక మంచి అది ఉంది బాండింగ్. సో అందరూ మీ అంటే కుటుంబ సభ్యులందరూ అంటే దానికి అడిక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు? అందరూ ఒక్కళ్ళని కాదు,
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా మీన్ ప్రతి ఒక్కరు అడిగితే ఎక్కడ పోతున్నావు అంటే తాలిం పోతున్నా అంటారు. వాళ్ళ జనరేషన్ వచ్చే కొద్దీ ఆ ప్రభావం అనేది అందరికీ పడతా ఉంటాం. మేము యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం మమ్మల్ని చూస్తున్నారు. సో మా ఫాదర్ వాళ్ళు మేము ఎట్లా వెళ్తే వాళ్ళు మా ఫాదర్ వెళ్తే మేము ఎలా చూస్తున్నానో వాళ్ళు మమ్మల్ని కూడా వెళ్తే డైలీ ఇప్పుడు కూడా అలానే చూస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళ జనరేషన్, మా జనరేషన్ కానీ ఫర్దర్ జనరేషన్ కూడా రెస్లింగ్కి అంకితం, రెస్లింగ్లోనే ఉంటాం. తర్వాత మా ఫ్యామిలీ అనే కాకుండా ఇక్కడ సంబంధించిన హైదరాబాద్లో కానీ ట్విన్ సిటీస్లో ఎక్కడ ఏ ప్లేస్ నుంచి వచ్చినా కూడా ప్రతి ఒక్క రెజ్లర్కి మేము ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తాం చేయడానికి. మేము ఎక్కడ ఎవరికి ఒక ట్రైనింగ్ చేయడానికి కానీ ₹1 తీసుకోం. సో నేను ట్రైనింగ్ చేయించుకుంటూ ఇప్పుడు నేను చేస్తా. సో యాక్చువల్లీ వాళ్ళతో పాటు నేను చేయడం అనేది కూడా నాకు కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది. వాళ్ళకు కూడా నాతో ప్రాక్టీస్ చేయడం అనేది, వాళ్ళు కూడా కొన్ని సీనియర్స్ జూనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ ట్రీట్ చేస్తాను. సో ఇలా ప్రాక్టీస్ చేయాలని చెప్తాను. నాది ఏదైనా తప్పు ఉంటే మా నాన్నగారు కూర్చొని ఇది కాదు బెట్ట ఇలా చేయాలి, దీనికి నీది ఈ పొజిషన్ ఇలా తప్పు ఉంది, సో ఆపోనెంట్ ఇలా ఫాస్ట్గా ఉంటాడు, సో ఆపోనెంట్ని ఎలా ఓడగొట్టాలి అంటే ఆపోనెంట్ వీక్ మైండ్ ఏది ఉంది. సో ఆపోనెంట్ని స్ట్రెంగ్త్ మీద కొట్టలేవు కదా, ఎక్కడ బలం ఉంటే అక్కడ నుంచి కొట్టలేము. రెస్లింగ్లో ఆయన ఎక్కడ నుంచి వీక్ పాయింట్ ఉంటుందో ఆ వీక్ పాయింట్ని మా ఫాదర్ గ్రాప్ చేస్తాడు. ఆయన ఎప్పుడైతే టోర్నమెంట్కి, ఇప్పుడు నా టోర్నమెంట్కి వెళ్తాం, ఫస్ట్ మా ఫాదర్ ఏం చేస్తారంటే నేను ఒక కుస్తీ కొట్లాడి నేను అలసిపోయిన వెళ్ళి గ్రౌండ్లో రెస్ట్ తీసుకుంటే మా ఫాదర్ నా వెయిట్ కేటగిరీలో ఉన్న అన్ని కుస్తీలు చూస్తాడు, అన్ని వీడియోస్ తీస్తాడు. ఎవరెవరు ఇప్పుడు ఢిల్లీ హర్యానా ఉంది, ఇక్కడ సంబంధించిన అన్ని తాలీంలు అయితే ఏవైతున్నాయో అవన్నీ వీడియోస్ తీస్తారు మా ఫాదర్. తీసి బెటా ఈయన ఇది తప్పు చేస్తుండ్రు, సో ఈయనని ఇక్కడ ఈయన వీక్ పాయింట్ ఈడు ఉంది, ఇక్కడ అటాక్ చేస్తే మనం పాయింట్ వస్తుంది. సో ఆ డైరెక్షన్లో నాకు ట్రైనింగ్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే ట్రైనింగ్, రేపు కుస్తీ, రేపు నైట్ ఈవినింగ్ కుస్తీ ఉంటే మార్నింగ్ ట్రైనింగ్, ఈ ఒక వీక్నెస్ మీద అటాక్ చేసి ఎలా కొట్టాలి అనే దానికి ట్రైనింగ్ ఇస్తుంది బాగా. జనరల్గా అంటే మార్షల్ ఆర్ట్స్, కరాటే చాలా వచ్చాయి, బాక్సింగ్ ఇవన్నీ వచ్చినాయి. అంటే ఇవన్నీ అయితే మన ఆత్మరక్షణ కోసం అనేది చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరి దంగల్ ఏంటి అంటే ఆత్మరక్షణ కోసమేనా, ఇంకేమైనా ఉందా అసలు ఏంటి? దంగల్ ఒక వ్యాయామం, అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక వ్యాయామశాల. దాన్ని ఎలా అంటే మనం డిఫెన్సే కాకుండా ఎవరు కొట్టినా డిఫెన్స్ చేసుకోకుండా కాకుండా మనం 70 నుంచి 80 సంవత్సరాలు ఎలా బతకాలి అనేది నీకు వ్యాయామశాలలో ఒక నేర్పిస్తారు. సో ఈ జనరేషన్లో ఎలా అంటే ప్రతి ఒక్కటి చిన్న ఏజ్లో షుగర్, బీపీస్ అవన్నీ వస్తున్నాయి కదా. రెస్లింగ్లో వచ్చేసి నువ్వు సపాటి అంటే మీన్స్ లైక్ ఇలా సపాటి అని ఒకటి ఉంటుంది, దాన్ని ఒక 500 ఈచ్ నార్మల్గా రెస్లర్లకు 500, 600, ఇంకా కేపబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ చేసేటోళ్ళకి 1000 వరకు అలా చేపించుకుంటూ పోతుంటాం అనమాట. రోప్ క్లైంబింగ్. సో దంగల్ అంటే ఇప్పుడు దంగల్ సినిమాలో చూసినాం కదా, దంగల్లా పార పట్టుకొని మొత్తం ఇలా తవ్వుకుంటూ పోతాడు. దంగల్, రోప్ క్లైంబింగ్, ఎక్సర్సైజ్, మళ్ళీ ఇండియన్ డాన్స్ అంటారు. అన్నిటినీ కూడా చేపిస్తాం, ఒక ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఒక రెజ్లర్కి కావాల్సింది పవర్, స్టామినా, స్ట్రెంగ్త్ 3 కావాలి. ఒక రెజ్లర్కి పవర్ లేకపోతే కూడా ఓడిపోతాడు. సో దాన్ని ఎలా బిల్డప్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ ఏం చేస్తామంటే ప్రతి ఒక్క పిల్లవాడికి అలవాటు కావాలి కాబట్టి సో మనం వాళ్ళకు ఒక ఫస్ట్ బేసిక్గా వాళ్ళకి స్టాండ్స్ నేర్పిస్తాం. ఫస్ట్ రన్నింగ్ నేర్పించేసిన తర్వాత పీటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయించిన తర్వాత బాడీలో ఎలాంటి డ్యామేజ్ కాకుండా, సో ఫర్దర్గా వచ్చే ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెయిన్స్ కూడా రావద్దు. సో మన బాడీని మొత్తం గరం అంటారు తెలుగులో, మన దాంట్లో వేడి అంటే మనం చేసేదాన్ని ఫ్రీ మూమెంట్స్ కోసం అన్ని పీటీ రన్నింగ్ చేయించిన తర్వాత ఈ దంగల్ ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో సపాటి, డన్, బైటక్, ఈ 3 రెజ్లింగ్ల మెయిన్ పాయింట్స్. సో నీకు ఏడా కూడా న్యాచురాలిటీతోనే పవర్ తీసుకుంటావు, కానీ ఏడా నీకు ఏ మిషన్స్ యూజ్ చేసో లైక్ జిమ్లోకి వెళ్ళి అట్లాంటివి ఏవైతే యూజ్ చేస్తావో అట్లాంటిది ఏమి ఉండదు నీకు. అన్నీ వచ్చేది న్యాచురల్ నుండే. సో అన్నీ భూమి నుంచే వస్తాయి నీకు రెస్లింగ్లో. అందుంచే దంగల్, నువ్వు సపాటి కొడతావు, భూమి నుంచే కొడతావు, ఇలా సపాటి ఎట్టి కొడతాం. తర్వాత బైటక్స్ అంటే పులప్స్,
ఇండియన్ డిప్స్ అంటే దానిలో అంటే లైక్ ఫారెన్ డిప్స్ ఇట్లా కొడతారు కాబట్టి ఇండియన్ డిప్స్ ఉంటాయి వేరే, దాన్ని 3 కొట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఒక్కొక్కళ్ళకి 2 ఫ్లోర్స్ 2.5 ఫ్లోర్స్ రోప్ క్లైంబింగ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఎంతసేపు అంటే ఒక్కొక్కళ్ళు కనీసం అది ఒక్కళ్ళు ఎక్కాలంటే కనీసం నీ వెయిట్ని నువ్వు బాడీని పైకి తీసుకొని పోవాలి. సో నీ హ్యాండ్స్లో ఎంత పవర్ ఉంటేనో నువ్వు ఆడికి రీచ్ అయ్యగలుగుతావు. అట్లా 20 to 30 టైమ్స్ ఉంటుంది ఒక్కొక్కరికి రోప్ క్లైంబింగ్. ఒక్కసారి ఎక్కడం కానీ ఆపేయడం కానీ ఉండదు. వాళ్ళకి ఎక్కాలి, 2-3 టైమ్స్ దిగాలి, మళ్ళీ ఇంకోటి మళ్ళీ వెనకాలకి ఎక్కాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ ఇవన్నీ అదొక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఇవన్నీ నేర్పించిన తర్వాత, ఇవన్నీ కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత మట్టి ఉంటే మట్టి, మ్యాట్ ఉంటే మ్యాట్, దాని మీదకి వెళ్ళి ఎలా ట్రిక్స్ మీరు అన్నారు ఏ గేమ్ని ఎలా డిఫెన్స్ చేయాలి ఇందాక అడిగిన క్వశ్చన్కి నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఫస్ట్ బాడీ అనేది వార్మప్ అయిపోయిన తర్వాత, పవర్ గెయిన్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే నువ్వు ముంగటోని రెస్లింగ్లో రెండు ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం బచాయించుకోవడం. ఇప్పుడు మనం కొట్టడం ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ మనకు దెబ్బ తాకించుకోకుండా ఫస్ట్ మనం కాపాడుకోవడానికే ఎలా టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, రోల్స్, జంపింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, స్టెప్పింగ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జంపింగ్ 100 times జంపింగ్ ఎలా పడతాం, ఏ ల్యాండ్ మీద ఎక్కడ ల్యాండ్ కావాలి, లేకపోతే ఇప్పుడు వేరేడు ఆపోజిషన్ రెజ్లర్ లేపి కొట్టిండు అనుకో, నువ్వు ఇలా పెడితే ఇరిగిపోతుంది. సో దాన్ని ఎలా ల్యాండ్ చేయాలి, ఈ పొజిషన్లో ల్యాండ్ చేయాలని చెప్పి చూపిస్తుంటాం వాళ్ళకి, తిరిగి ఈ పొజిషన్లో ల్యాండ్ అవ్వాలి, లేదంటే మీ బాడీ ఇంజ్యూర్ అవుతుంది. సో అని చెప్పి 100 times 1000 times ఆ పడడమే నీకు 1 month ఉంటుంది కనీసం. బేసిక్ వచ్చే రెజ్లర్ నుంచి ఇవన్నీ నేర్పిస్తాం. ఇక వచ్చిన రెజ్లర్కి అయితే మామూలుగా నేర్పించేసి తర్వాత ఫైట్కి దించుతాం. బేసిక్గా ఎవరైతే ఉంటారో దాని తర్వాత కొట్లాడడం టెక్నిక్స్, ఫస్ట్ డిఫెన్స్ నేర్చుకుంటాం, ఇప్పుడు అటాక్ నేర్చుకోవాలి, ఎలా కొట్టాలి. మీరు కుస్తీలో చూసి ఉంటారు దంగల్ సినిమాలో ధోబీ పచాడ్, కలార్జిన్ అని ఒక టెక్నిక్ ఉంది, ఢాక్, టాంగ్, ధోబీ, నికాల్, బరందాస్, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, దాన్ని అప్లై చేసుకుంటూ కొడతారు. యాక్చువల్లీ రెస్లింగ్ వచ్చిన వాళ్ళు బయట కొడితే మాత్రం చనిపోతాడండి. ఒక 20 secondsలో చనిపోతారు. ఒక అబ్బాయిని ఒక లాక్ చేస్తే, కేమేసాల్తో పొజిషన్ లాక్ చేస్తే 20 secondsలో మనిషి చనిపోతారు. సో దాన్ని అట్లా మేము దేన్ని ఓన్లీ ఫైట్ అంటే మ్యాట్ మీదనే ఆర్ మట్టి దంగల్, దాంట్లోనే తప్ప నువ్వు బయటికి వెళ్ళడానికి నీ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి అన్నీ నేర్పిస్తారు. బయట ఎవరైనా అమ్మాయిలకి, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా మన గీతా ఫోగాట్, సాక్షి మాలిక్, గీతా ఫోగాట్ ఏంటంటే దంగల్ నుంచి ఆమె ఫస్ట్ కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ మన ఇండియాకి లేడీస్లో. సో ఆమెను చూసి కూడా చాలామంది ఇన్స్పైర్. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా అటాక్ చేసినారు అనుకో లేడీస్ మీద సెక్సువల్స్గా కానీ అట్లా చేసినప్పుడు లేడీస్కి కూడా కొన్ని నేర్పుతాం మేము. రెజ్లింగ్ ఉన్న అమ్మాయిలకు అందరికీ నేర్పుతాం, వాళ్ళు పట్టుకోలేరు, ఏ అబ్బాయి కూడా పట్టుకోలేరు. అట్లాంటి డిఫెన్సెస్ కూడా మనం నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైతే ఉంటారో ఇట్లా చాలామంది లేడీస్ ఉన్నారు డిఫెన్స్ కోసం వచ్చేటోళ్ళు, లైక్ సో ఇప్పుడు గీత, బబిత, సాక్షి మాలిక్, వన్ అండ్ ఓన్లీ పర్సన్ అండి. మన 2016లో సాక్షి మాలిక్ మనకి ఇండియాకి మెడల్ ఇచ్చింది. ఎవరు ఒలింపిక్లో ఫస్ట్ 20 days అప్పటికి అయిపోయింది అనుకుంటా. ఒలింపిక్ స్టార్ట్ అయ్యి 15 to 16 days అవుతుంది, అప్పటికి ఇండియాకి ఒక్క మెడల్ కూడా లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో సాక్షి మాలిక్ మన బ్రాంజ్ మెడల్ ఇచ్చింది. సో ఆమెని గీతాన్ని చూసి కూడా హైదరాబాద్లో మంచి లెవెల్ వచ్చేసింది రెస్లింగ్ కూడా, లేడీస్ కూడా నేర్చుకోవడం. సో లేడీస్ కూడా మెన్స్తో ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు. ఒకప్పుడు కల్చర్ ఏముందంటే ఆ మెన్స్ బాయ్స్ కలిసి చేసేటోళ్ళు కాదు. సో ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. సో అందరు కలిపి చేస్తున్నారు అక్కడ. సో అందరు కలిపి చేస్తున్నారు. దీనికి డిఫెన్సెస్ కానీ అఫెన్సెస్ కానీ కూడా ఉంటుంది. జనరల్గా అంటే కరాటీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళ బాడీ మాత్రం నార్మల్గానే ఉంటుంది, పెద్దగా బాడీ కండలు తిరిగేముంటుంది. బట్ కుస్తీ నేర్చుకున్న వాళ్ళ బాడీ మాత్రం రాడ్ తేలి కండలు బాడీ. సో వాళ్ళ ఫిజికల్గా చాలా ఏంటంటే సిక్స్ ప్యాక్ ఉండి కండలు ఉండి సో ఇలా ఉంటారు. అంటే మీ జనరల్గా అంటే ఇక్కడ కూడా వెయిట్స్ లేపి సో అలాంటి అంటే వ్యాయామాలు ఉంటాయి మీకు ఏంటంటే? వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది.
ఎలాంటి వెయిట్ ట్రైనింగ్ ఉంటాయంటే మనం ఇప్పుడు 100 kgs ఉన్నాం అనుకో, 100 kgs వెయిట్స్ ఎవరైతే పార్ట్నర్ ఉంటారో ఆయన లేపేయాలి, ఆయన లేపి కొట్టడం ప్రాక్టీస్ చేయాలి కదా, లేకపోతే నువ్వు ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతావు? నువ్వు 96 kg వెయిట్ కేటగిరీ ఉందంటే నువ్వు 100 kg ఉండి 120 kg ఉంటేనే ప్రాక్టీస్ చేయాలి. సో నీకు అక్కడ పవర్ యూజ్ చేయాలి కాబట్టి నీకు డన్ చెప్పినాం కదా, ఇండియన్ ఎక్సర్సైజ్, రోప్ క్లైంబింగ్, ఇవన్నీ అవే ఎక్సర్సైజు, ఎలా అది చేయాలి. సో దాని కైండ్ ఆఫ్ ఎక్సర్సైజే ఎలా లేపడం, ఎలా కొట్టడం అనే దానికి ఇవన్నీ నీకు మజిల్ ఎక్కడెక్కడ మజిల్ ఉంటుంది, పార్ట్ టు పార్ట్ డెవలప్ చేస్తాం మేము. లైక్ ఇప్పుడు స్టామినా కానీ అన్ని పార్ట్ టు పార్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు రెజ్లింగ్లో ఫుల్ అంటే ఫుల్ హెవీ ఉంటారు సో అంటారు. రెజ్లింగ్లో ఒక ఫ్లెక్సిబుల్ ఉన్నట్టు ఏ బాడీ ఉండదండి. రెజ్లింగ్లో ఒక బాడీ ఫిట్నెస్ ఉంటుంది, నువ్వు ఎక్కడ అంటే అలాగా ఫోల్డ్ అయిపోతుంది. అలాంటి ఫ్లెక్సిబుల్ బాడీని తయారు చేస్తారు రెస్లర్స్. ఇప్పుడు బాడీ బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళు మొత్తం ఫిట్ అయి ఉంటారు, వాళ్ళ ఫిజిక్ ఎక్కడ పడితే అక్కడ ఫోల్డ్ కాదు. సో మాది ఏంటంటే నీకు ఆ లెవెల్లో బాడీ కనిపిస్తుంది, కానీ డ్యూరేషన్ మాత్రం నువ్వు ఎక్కడ ఎలా ఫ్లెక్సిబుల్ కావాలో బాడీ అంత స్ట్రెచ్ అవుతుంది. సో రెస్లింగ్ అనే బాడీకి చాలా మస్కులర్గా ఉంటుంది. చిన్న ఎలా అంటే చూడ్డానికేమో అరే సూపర్ ఉండు, ఎక్సర్సైజ్ చేస్తేనేమో అబ్బా పర్ఫెక్ట్గా ఉంది బాడీ, లీన్ బాడీ కనిపిస్తుంది, ఎలా అంటే అలా స్ట్రెచ్ అయిపోతుంది. సో అట్లాంటి బాడీనే నీకు రెస్లింగ్లో వస్తుంది. మీరు గమనించండి, రెస్లింగ్ అనేది ఒక స్టాండ్ ఆఫ్ వీలో ఇంత ఫ్యూ సెకండ్స్ ఉంటుంది. ఇంత నుంచి కింది నుంచి అటాక్ చేయాలంటే మనిషి ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటేనే లోపలికి వెళ్తావు. ఒక మనిషిని లోపలిని పట్టుకోవడానికి వితిన్ సెకండ్స్లో వెళ్ళాలి. నీ కంప్యూటర్ కంటే రెస్లింగ్ మైండ్ చాలా ఫాస్ట్ వెళ్ళాలి. ఎందుకంటే నీకు వేరే గేమ్కి ఏంటంటే కాంటాక్ట్ గేమ్ కాదు కాబట్టి నీకు 2-3 seconds ఆలోచించుకొని ఉంటుంది. ఇక్కడ వితిన్ సెకండ్స్ నువ్వు ఆలోచించాలి, ఏ టెక్నిక్ ఆపోజిషన్ ఏ టెక్నిక్లో వీక్ ఉన్నాడు, నువ్వు ఏ టెక్నిక్ మీద అటాక్ చేయాలి అనేది నువ్వు ముందే దాన్ని బ్రీఫ్ చేసుకొని కొట్టాలి టెక్నిక్. అంటే ఇప్పటివరకు అంటే మీ ప్రాక్టీస్లో కానివ్వండి, మీ అనుభవంలో కానివ్వండి, సో మీకు అంటే ఎదురైన ఒక అంటే అంటే ఈ ఏదైతే మీరు ఇప్పుడు రెస్లింగ్లో ఉన్న దగ్గర నుంచి మీకు ఎదురైన చేదు అనుభవాలు ఏంటి? చేదు అనుభవాలంటే నేను 2012లో బాబాయ్ ఉస్తాద్ కేసరి అని ఒకటి ఉండే. ఆ కేసరిలో నేనేందంటే నేను ఎప్పుడు అంత ఈజీగా ఎప్పుడు ఓడిపోలేదు ఫైట్. అదేంటంటే నా కాలు స్లిప్ అయిపోవడం వల్ల ఒక అంటే మంచి రెస్లర్తోనే తర్వాత ఆయన మళ్ళీ కొట్టడం కూడా జరిగింది. కానీ ఆ ఒక ఫ్యూ సెకండ్స్లో నా లైఫ్లో అంటే ఒక 3 minutesలో ఓడిపోవడం ఫస్ట్ టైం నా లైఫ్లో. అదొక చేదు అనుభవం అండి రెస్లింగ్లో. ఎన్ని కుస్తీలు ఎన్నో కుస్తీలు గెలిచినా నాకు అంటే కనీసం గెలిచిన కుస్తీలు లేవు, కానీ అదొక లైఫ్లో ఒకటి బాధ ఉంటుంది, ఇంత తక్కువ టైంలో ఓడిపోయిందని. మళ్ళీ ఆ రెస్లర్ని నెక్స్ట్ రౌండ్లోనే మళ్ళీ కొట్టలేదని కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఆ రెస్లర్ని ఈజీగా కొట్టినాం, అది కూడా 30 secondsలో. ఈవెన్ 1, 2, 3 30 seconds ఎలా అయితే అంత ఈజీగా కొట్టడం జరిగింది. అది ఏంటంటే మన బ్యాడ్ లక్గా ఒక కుస్తీ నా లైఫ్లో మరవలేని బ్యాడ్ లక్. ఇంకోటి ఏంటంటే దాని తర్వాత బ్యాడ్ లక్ ఒకటి, నేను 2011లో హిందీ కేసరికి సెలెక్ట్ అయినా. అదొక ఆల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్. అది దాంట్లో క్వాలిఫై కావడమే అందరు పెద్ద థింగ్ అనుకుంటారు. సో అట్లాంటి దాంట్లో నేను క్వాలిఫై అయిన తర్వాత హైదరాబాద్లో జరుగుతుంది, 52 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో జరిగిన దానికి నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినాను, ట్రయల్స్లో నేను ఫస్ట్ వచ్చిన. ఆ క్యాంప్లో నా షోల్డర్ ఇంజరీ అయింది, ఇరిగిపోయింది. 2012లోనో 13లోనో హిందీ కేసరి అయింది హైదరాబాద్లో. సో నేను 97 kgsలో పార్టిసిపేట్ చేయాలి. సో నేను ఆ అచీవ్మెంట్ వేల మంది రెజ్లర్లు ఆ పార్టిసిపేట్ చేయడానికే కలలా ఫీల్ ఇస్తారు, కలలా భావిస్తారు దాన్ని. అట్లాంటిది ఏంటంటే నేను గెలిచినాక క్వాలిఫై అయినాక కూడా
దళిద్రం నాది అట్లా అయిపోయింది, షోల్డర్ ఇరిగిపోయింది. దాని తర్వాత నేను డ్రాప్ బ్యాక్ అయినా. తర్వాత చాలా సంవత్సరాలు 2 సంవత్సరాలు పట్టింది నేను రికవరీ కావడానికి. దాని తర్వాత ఇప్పుడు జర కొంచెం మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకో, ఇప్పుడు అందరిని ఆడిపిస్తున్నాను. నేను కూడా హై లెవెల్లో పోదామని ఆలోచిస్తున్నాను. సో ఇంతకుముందు మీరు ఒక డ్రాబ్యాక్ చెప్పారు. సో వన్స్ మీ షోల్డర్ ఆ టైంలో ఇరిగినప్పుడు నార్మల్గా మీరు కానివ్వండి, అదర్ పర్సన్స్ కానివ్వండి, ఇంజురీ అదే ఇంజురీ అయినా మన బాడీలో ఏదైనా బ్రేక్ అయినా, లెగ్ కానివ్వండి, ఈవెన్ ఏ పార్ట్ అయినా కానివ్వండి, సో మళ్ళీ కొంత టైం తీసుకొని రికవర్ అయ్యాక మళ్ళీ రెజ్లింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ నేను అప్పుడు స్టార్టింగ్ స్టూడెంట్ అయిపోయినాను. ఆ విషయానికి వస్తే మళ్ళీ నేను చేస్తున్నా అంటే లోయర్ ఫిట్నెస్ చేస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా. బట్ ఆ ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా రోజుల వరకు వెయిట్ లేపడానికి చాలా కష్టమైంది. ఒక వెయిట్ పని చేయట్లేదు. సో ఏమన్నా రెస్లింగ్ వదిలేస్తానేమో అన్న ఒక చాలా భయం ఉంటుండే. సో మా ఫాదర్ మోటివేట్ చేస్తుండే, నాకు కూడా చాలా దాకినాయి పెట్ట. సో ఇది ఒక స్పోర్ట్స్లా దెబ్బలు అనేది సహజం. సో దీన్ని మనం రెస్లింగ్ ఎంత నువ్వు ఓటమి గెలుపుని ఎట్లా తట్టుకుంటున్నావో ఇక్కడ నొప్పిని కూడా సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. చాలామంది ఏం చేశారంటే దెబ్బలు తాకినే వదిలేయడం కాదు. ఇప్పుడు నీకు ఒక పేరు వస్తుంది, సో నొప్పిలు బర్దాష్ కావాలి. సో దాన్ని రికవరీ చేయాలి. ఎట్లా రికవరీ చేయాలంటే చిన్న పిల్లగాడిలాగా అయిపోతాం, ఈ పని చేయదు. సో ఫస్ట్ ఏంటంటే మా డాడీ డంబుల్స్ ఉంటుంది కదా, డంబుల్స్ దాన్ని తీసుకొని ఇలా చేయించేటోళ్ళు. దాని తర్వాత కొంచెం పెద్దది, దాని తర్వాత మంచి పవర్ ఉన్న డంబుల్స్ తీసుకొని 100 చేయించుకుంటా. దాంట్లో ఆ మజిల్లో ఏదైతే మజిల్లో మన ఎంతైతే పవర్ అయితే పోయిందో ఆ ఒక మజిల్ని డెవలప్ చేస్తుండే మా ఫాదర్. దీని మీద వేరే బాడీ మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ పెట్టలేదు ఎన్ని డేస్. దాని తర్వాత దాని మీద ఒక మజిల్ ఇక్కడ టియర్ వచ్చేసింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది బాగా. సో ఆ మజిల్లో పవర్ తగ్గిపోయినందుకే కదా నువ్వు వెయిట్ లేపుతలేవు. సో ట్రీట్మెంట్ మంచిగా అయిపోయింది, అంతా అయిపోయింది. సో నువ్వు ఆ మజిల్ డెవలప్ చేయాలి. సో డంబుల్స్ కానీ లైట్ చిన్న ఎక్సర్సైజు, దానివల్ల చాలా రికవరీ తీసుకున్న తర్వాత రికవరీ అవుతుంది. ఎంత పెద్ద దెబ్బ అయినా రికవరీ అవుతుంది. సో దాంట్లో రెజ్లింగ్లో అట్లాంటిది ఏం అనుకోవద్దు. రెజ్లింగ్లో దెబ్బలు తాకినా చిన్న థింగే. అంటే 6 months 7 months కష్టపడితే మనం మళ్ళీ మన స్టాండర్డ్కి వచ్చేస్తుంది, మన ఫిట్నెస్ మన లెవెల్స్ మనకు వచ్చేస్తుంది. సో మళ్ళీ కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చు. ఇక ఆపోజిషన్ రెస్లర్ ఏంటంటే మనం ఒక మంచి రెస్లర్ది వీక్ పాయింట్ పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడైనా ఒక ఆపోజిషన్ రెస్లర్స్ ఎవరైతే హైదరాబాద్ ఇండియా లెవెల్ ఉన్నారో వాళ్ళంతా ఫోకసింగ్ చేస్తూ ఉంటారు. ఈయన చెయ్యి ఇంజూరీ అయింది, సో మళ్ళీ దాని మీద అటాక్ చేయాలి. ఆ వీక్నెస్ని మనం రెస్లింగ్లో యూటిలైజ్ చేసుకోవాలి. అట్లాంటి టైంలో వాళ్ళు కూడా అక్కడనే క్యాచ్ చేయడం జరుగుతుంది. సో దీవన్నీ కాపాడుకొని రెస్లింగ్ చేయడం అనేది చాలా మా ఫ్యామిలీకి ఒక వెన్నతో పెట్టిన విద్య. సో మీరు వెళ్ళిరా ఆఫ్టర్ ఇంజురీ తర్వాత మళ్ళీ చాలా కాంపిటీషన్స్ కనీసం. అంటే ఇప్పుడు ఇంతకు మీరు ఒక పాయింట్ అన్నారు, వన్స్ ఎక్కడైనా ఇంజురీ అయితే అదే పాయింట్ మిగతా ఆపోజిట్ పర్సన్ కూడా అది దృష్టిలో పెట్టుకుంటాడు. సో ఈ వీక్ పాయింట్ ఎక్కడ ఉందని చెప్పేసి వచ్చే పర్సన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడని చెప్పేసి, అంటే అలా ఏమైనా జరిగిందా? అలా చాలాసార్లు నాకు అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు చాలా జరిగిందండి. ఎందుకంటే నా 2011లో నేను ఆంధ్ర కేసరిలో ఏదో ఫైట్ జరుపుతున్నా. వాళ్ళ फादर उसका लेफ्ट साइड का शोल्डर खराब है, उस पर ध्यान लगा के लड़ना అంటే ఆ ధ్యాన్ మీద కొంచెం ఫోకస్ పెట్టి గుంజు దొరుకుతాడు నీకు అని చెప్పి ఒక కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మా ఫాదర్ ఎలా చెప్తారో వాళ్ళ ఫాదర్ కూడా అలా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి కుస్తీలలో అయితేనే ఉంటాయి. సో దీన్ని మనం ఇంజురీస్ని మనం తట్టుకొని పైకి వెళ్తే మాత్రం మనకు ఎంత పెద్ద ఇంజురీ అయినా మంచి లెవెల్కి వెళ్తాం. సో మన దగ్గర ఏంటంటే నేను 7th నుంచి ఎన్నో మెడల్స్ కొట్టినా అన్న. ఎలా అంటే ఇప్పుడు 7th క్లాస్లో ఫస్ట్ నేను ఆల్ ఇండియా వెళ్ళిన ఫస్ట్ నేను పార్టిసిపేట్ చేసినప్పుడు ఓడిపోయినా. మస్తు ఏడుపు వచ్చింది. అరే ఏంది పోయి కుస్తీలో అది గాను ఇంకా మా ఫ్యామిలీది ఒక పేరు షణ్ముఖ్ పహల్వాన్గా బేటా హార్గా అని చెప్పి అన్నది ఒకటి మా తాతల పేరు. సో ఇదంతా ప్రెషర్ ఉంటుండే బ్రదర్. సో ఫస్ట్ కుస్తీ ఓడిపోయినాం, సెకండ్ కుస్తీ కూడా ఈవెన్ నేను చెప్పేది ఏంటంటే అందరు చెప్తారు కానీ చాలామంది ఓటమితోనే నేర్చుకుంటారు అన్నీ. నేను 3 to 4 కంటిన్యూగా 5 కుస్తీలు ఓడిపోయినా. అంటే 4 to 5 కుస్తీలు ఓడిపోయిన తర్వాత
చిన్న చిన్న ఉండే, నేను నీకు ఫొటోస్ చూపిమంటే నేను చూపిస్తాను మీకు ఆల్బమ్స్లో. నా ఏజ్ వచ్చేసి ఫస్ట్ నేను కొట్లాడినప్పుడు 28 kgs. సో నేను 28 kgsలో నేను ఫస్ట్ మన జఫర్ పైల్వాన్ అని చెప్పి ఆయన ఎక్కడ ఓల్డ్ సిటీలో రెస్లింగ్ చేపిస్తారు చిన్న చిన్న కాంపిటీషన్స్లో. సరే ఫాదర్ ఏం చేస్తున్నంటే చిన్న చిన్న కాంపిటీషన్స్ నుంచి నేను పెద్ద పెద్ద కాంపిటీషన్స్కి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ కుస్తీ ఒక మంచి సీనియర్ రెస్లర్తోనే పట్టింది. ఓడిపోవడం కూడా నేనేమో ఇట్లా పడేస్తే పడిపోలేదు, అట్లా ఓడిపోలేదు, కానీ మంచి ఫైట్ చేసిన. అందరు ఏంటంటే 4-0 అంటే 4-2 ఆయన 4-2తోని నేను ఫస్ట్ కుస్తీ ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా గణేష్ల పండుగకి ఎప్పుడో ఒక కేసరి అవుతుంది, గణేష్ కేసరి టోర్నమెంట్. దాని తర్వాత గణేష్ కేసరిలో నేను ఫస్ట్ రావాలని ఎంత టైట్ వెయిట్లో ఫస్ట్ రావాలని కళ్ళ ఉండేనో, ఒక టైటిల్ అని ఒక పెద్ద బిడుదు గణేష్ కేసరిది. సో అలా ఓడిపోవడం కూడా జరిగింది. మళ్ళీ ఓడిపోయినాను. తర్వాత విన్నింగ్ విక్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దాని తర్వాత 2 kgs పెరిగింది అది. దాని తర్వాత 32లోకి వచ్చేసినాను వెయిట్ కేటగిరీ. అక్కడ నుంచి విన్ అయితే 120 వరకు 32, 35, 42, 45, 50, 55, 60, 74, 86, 120 వరకు 97, 120 వరకు అన్ని గోల్డ్ మెడల్ ఉన్నాయి. 7 సార్లు ఫస్ట్ అన్ని వెయిట్లలో ఫస్ట్ వచ్చింది. కనీసం ఎన్ని వెయిట్లలో ఫస్ట్ వచ్చినా కూడా నాకు ఐడియా లేదు. సో నేను 18 times నేషనల్ వెళ్ళినా, నేషనల్స్ 18 times వెళ్ళినా. సో అలా నాది ఏంటంటే బెస్ట్ ఎవర్ మంచి అచీవ్మెంట్ ఏంటంటే సౌత్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ ఉంది షీల్డ్ ఉంది కదా, ఫస్ట్ హైదరాబాద్లో జరిగిన సౌత్ ఇండియా గోల్డ్ మెడల్గా నేనే వచ్చిన త్రోవర్ మొత్తం. తర్వాత దాని తర్వాత మా ఫాదరు మంచి రెజ్లర్ అనే కారణం ఏంటంటే మా ఫాదర్ ఫస్ట్ లాలా కేసరి గెలిచింది 1983లో. 1983లో ఒక లాలా కేసరి అనేది ఫస్ట్ పెట్టినప్పుడు మా ఫాదర్ గెలిచి రికార్డ్ ఎలా అయితే సృష్టించిండో 26 years తర్వాత ఆ రికార్డ్ నేనే తీసుకున్నా. ఫాదర్ గెలిస్తే సన్ గెలవలేదు, సన్ గెలిస్తే ఫాదర్ గెలవలేదు వేరే వాళ్ళు. ఈ రికార్డు కూడా నాది, మా నాన్నదే ఉంది. దాని తర్వాత నేను చెప్పినాను కదా 28 kgల గణేష్ కేసరి ఓడిపోయినా అని చెప్పి టైటిల్ వెయిట్లో. దాని తర్వాత గణేష్ కేసరి గెలిచి ఇది ఒక గురుసు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే దీని కేసరి అనే బిడుదు ఎలా వస్తుందంటే బలవంతుణ్ణి ఈ గద రూపంలో ఇచ్చి పోలుస్తారనమాట. ఈ వెయిట్లో అయిన పెద్ద టైటిల్. వెయిట్స్ కేటగిరీస్ అన్నీ చాలా నార్మల్గా, ఈ టైటిల్ అనేది చాలా పెద్ద రివార్డ్ అనమాట మనకి. గెలిచడం, గణేష్ కేసరి గెలవడం నేను కళలో ఎక్స్పెక్ట్ చేసిన కళ. ఏంటంటే నేను 28 kgలో ఓడిపోయినా, లాస్ట్కి వస్తే మా ఫాదరు సాక్రిఫైస్ చేసిన దానికి డైలీ ప్రాక్టీస్ నాకు. ఫస్ట్ నువ్వు బెటర్ అచీవ్మెంట్స్ ఆశించొద్దు, ఫస్ట్ నువ్వు కష్టపడు, నీ అచీవ్మెంట్స్ నీ దగ్గరికి వస్తాయంటే. దాని తర్వాత ఫస్ట్ అచీవ్మెంట్ నాకు 2008లో బిగ్ అచీవ్మెంట్. అందరు 17 years ఏజ్ అయినది అప్పుడు. సో అందరు 25-30 years అందరూ ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో ప్రాక్టీస్ చేస్తారు. సో అదొక కళని నేను అందుకోవాలి అంటే మస్తు ఫస్ట్ పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నా. తర్వాత అనిపించింది వీళ్ళు ఇంతే ఉన్నారా అని అనిపించింది. ఒక్కొక్కరు రెజ్లర్ని చూస్తే 110, 120 kgs, నేను ఒక్కనే 85 kgs అలా. అరే మా ఫాదర్ ఏంటంటే మోటివేట్ చేసిన బెటా ఏం కాదు, ఈసారి గెలిచినా, ఈ ఇయర్ గెలిచినా నెక్స్ట్ ఇయర్ మనకి మంచి అనుభవం అవుతుంది, ఎప్పటికైనా తీసుకోవచ్చు టైటిల్ అనే పెద్ద పేరు కాబట్టి నా కష్టానికి ఆ ఇయరే గెలిచిన నేను. 2008లోనే విక్టరీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ షోల్డర్ కొలాప్స్ అయిపోయింది. షోల్డర్ ఇంజురీ అయిన తర్వాత మళ్ళీ లాలా కేసరి తీసుకున్నాను 2011లో 12లో కరెక్ట్ 2011 లాలా కేసరి తీసుకున్నాక షోల్డర్ ఇంజురీ అయింది. షోల్డర్ లాలా కేసరి తీసుకుని లాలా కేసరి మళ్ళీ వన్ ఆఫ్ ద 2 బిగ్ అచీవ్మెంట్స్ అవి. దాన్ని కూడా ఎట్లా అంటే ఇప్పుడు మా ఫాదర్ గెలిచిండు, అదొక ఇప్పుడు అదొక రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ అని కాకుండా ఆ ఒక్క కుస్తీకి ఎన్ని కుస్తీలు కొట్లాడాలి, ఒక కనీసం నీకు 40-50 మంది ఉంటారు ఒక్క వెయిట్లో ఆ టైటిల్ విన్ కనుక. అందరూ ఫుల్ ట్రైన్డ్ ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీస్ అన్ని మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అక్కడక్కడ
అన్ని దగ్గర నుంచి ప్రాక్టీస్ చేసి వస్తారు ఇక్కడికి. ఇట్లా అంటే తర్వాత 2011లో లాలా కేసరి ఫస్ట్ రౌండ్ మన మోహన్ లాల్ యాదవ్ అని చెప్పి ఇక్కడ బేగం బజార్లో ఉంటారు, వాళ్ళ ఫాదర్ కూడా మంచి రెస్లరు. సో వాళ్ళ ఫాదర్ మా ఫాదర్కి ఎట్లా ఉంటుంది అంటే రెస్లింగ్లో వాళ్ళ ఫాదర్ రెస్లర్ అయితే మా ఫాదర్ కూడా కూర్చొని ఉంటారు, మొత్తం ట్రైన్డ్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్నిట్లో వచ్చేసరికి నేను ఒక 6 అంటే మనం ఇప్పుడు ఉంటే 40 ఇట్లా ఉంటే ఫిల్టర్ అవుతారు కదా, ఓడిపోయిన వాళ్ళు జరిగిపోతూ ఉంటారు. అట్లా ఫిల్టర్ అయ్యి ఒక 6 రౌండ్స్ ఫైనల్ విన్గా అయిన తర్వాత లాలా కేసరి ఒక కళ్ళలా భావించిన బాస్. నేను ఎప్పుడూ మా ఫాదర్తో పోల్చే దానికంటే అది పెద్ద విషయమే కదా. మా ఫాదర్ అచీవ్ చేసినప్పట్లో తర్వాత 26 ఇయర్స్ తర్వాత నేను తీసుకున్నా అంటే, నేను గెలిచిన తర్వాత నా చేయలేసింది, కానీ ఆ ఆపోజిషన్ నేను గెలవాలంటే ఫస్ట్ షోల్డర్స్ తలగాలి కదా. ఆ షోల్డర్స్ మ్యాట్కి తలగాలంటే కనీసము ఎంత పవర్ పెట్టి మనం కింద బ్లాక్ చేస్తే ఆ మనిషి ఆడ బ్లాక్ చేస్తే తెలియదు. పబ్లిక్ అంతా విజిల్స్ వేసేసారు, విన్నర్ అయిపోయాను, కానీ నాకు అవి వినిపించలేదు. ఏంటంటే నాకు రెఫరీ విజిల్ వినిపించాలి. అక్కడ నుంచి అక్కడ మిస్ అయిందంటే ఏమన్నా కావచ్చు, రెస్లింగ్ ఓడిపోవచ్చు గెలవచ్చు. సో నేను కొట్టిన తర్వాత ఆయన డేంజర్ రావడం జరిగింది, అక్కడనే నేను ఆయనని మొత్తం ఒత్తేసి కుస్తీ గెలవడం జరిగిపోయింది. రెఫరీ వచ్చి నా చేతి మీద వచ్చి ఇట్లా కొడుతున్నావు, నువ్వు గెలిచిపోయినావు లో బాబు అని విజిల్ కొడతారు. యాక్చువల్లీ బాబు నువ్వు విన్ అయిపోయినావు లో అంటే అప్పటికి కూడా నాకు ఆ విజిల్ సౌండ్ వినిపించలేదు. అంత పబ్లిక్ సౌండ్ ఏంటంటే మా ఫాదర్ కూడా రెస్లర్, వాళ్ళ ఫాదర్ కూడా రెస్లర్, కనీసం ఒక 10,000 మంది చూడడానికి పబ్లిక్ ఉందాడ. ఆ విజిల్స్కి మొత్తం వినిపించట్లేదు. సరే అని చెప్పి విన్ అయినాక కూడా నాకు ఇమాజిన్ చేయలేదు అది ఎట్లాంటి విక్టరీ అనేది. సో మనం కష్టపడింది ఉంటుంది కదా, ఎన్నో లక్షల చెమట చుక్కలు పోతే దాని ఫలితం ఆడ కనిపిస్తుంది నీకు, అట్లాంటి విక్టరీ ఇది. దాని తర్వాత నెక్స్ట్ 2012 వచ్చేసరికి ఫస్ట్ ఎవర్ పర్సన్ నేను సౌత్ ఇండియా గోల్డ్ మెడల్ గెలవడం. సౌత్ ఇండియా గోల్డ్ మెడల్ తర్వాత ఆల్ ఇండియా మెడల్స్, ఇక అన్ని కంటిన్యూస్గా 2016 2017 వరకు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఏది ఉన్నా ఇక మా ఫాదర్ చేపించిన ట్రెండ్ ఇది. మరి ఆయనకి మా ఫాదర్కి మా పెద్దనాన్న గారు గురు, మా పెద్దనాన్నకి మా తాత నేర్పించేటోళ్ళు. మా తాత చనిపోయిన తర్వాత మా పెద్దనాన్న లీడప్ చేసుకొని, అంటే చిన్న ఏజ్లో చనిపోయినాక కూడా మా ఫాదర్కి నేర్పించి మంచి రెస్లర్ని తయారు చేసి అందరు అడుగుతుండే, మా ఫాదర్ని అడుగుతుండే ఏంటంటే బయటికి పంపించవా మీ తమ్ముడిని బయటికి పంపి, నా తమ్ముడిని ఇక్కడనే ఉండి చేపిస్తా అని చెప్పి పెద్దనాన్న చేయించిండు. దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఎట్లా అవుతుందంటే, ఈవెన్ నేను మొన్న ఇద్దరం ఇండియా మెడలిస్టులు, అన్న కూడా ఫస్ట్ ఎవర్ పర్సన్ ఇండియాలో మెడల్ తీసుకోవడం మెట్టు సాయి కృష్ణ అని. మా అన్న 2008లో గెలిచిండు మెడల్. మేమిద్దరము మ్యాట్ మీదకి వెళ్తే ఒక అన్నదమ్ముల్లా కాదు, ఒక దుష్మన్లలా ఉంటుండే. మాకే పోటీ, ఫస్ట్ బయట వాళ్ళతో వదిలేసాయి, ఫస్ట్ తినేటప్పుడు మాత్రం మాకే పోటీ. అయ్యాలి నువ్వు గెలిచినావుగా, రేపు నేను చూసుకుంటా నేను ఎట్లా గెలుస్తావో. సో అని చెప్పి నేను మొన్న ఇద్దరం కషి మీద చేస్తే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇన్ని గెలిచినాం. మా అన్న కూడా 16 to 17 టైమ్స్ నేషనల్ వెళ్ళిండు. ఫస్ట్ ఎవర్ పర్సన్ తెలంగాణకి ఆయన ఆల్ ఇండియాలో మెడల్ తేవడం. అట్లాంటి రికార్డ్స్ ప్లస్ మన దంగల్కున్నందుకు రెజ్లింగ్ చేయాలి. నేను ఏంటంటే రెజ్లింగ్ని రౌడీ అని ఒక ముద్ర ఉంది బయట. ఎవరైతే చాకు యూజ్ చేస్తారో బయట రౌడీస్ని, ఒక పైల్వాన్ అన్న చిన్న వ్యక్తికి సమాజం అంతా రెస్లర్ అని పైల్వాన్ లాగా ట్రీట్ చేస్తుంటారు. రెస్లర్ అనేటోళ్ళు ఎవరు అంటే పైల్వాన్ అనేటోళ్ళు కొన్ని వందల కుస్తీలు కొట్లాడడానికి నేను చెప్పుకోవాలని అవసరం లేదు పైల్వాన్ అని, వాళ్ళే నన్ను పిలుస్తారు. రెస్లర్లను ఎందుకు పిలుస్తారు పైల్వాన్ అని చెప్పి ఒక దంగళ్ళకు పిలిచేటప్పుడు ఏంటంటే పైల్వాన్ దోనో పైల్వాన్ ఆజాయి అని చెప్పి పైల్వాన్లని పిలుస్తారనమాట. ఆ ఒక పదాన్ని ఏం చేశారంటే మన వాళ్ళు ఇప్పుడు రౌడీస్ ఉన్నారు, ఎంతమంది అయితే రౌడీ షీట్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఏం చేసుకోరు అంటే దాన్ని ఒక పైల్వాన్ లాగా బ్యాడ్ నేమ్ క్రియేట్ చేశారు.
ఇదొక నేను పబ్లిక్కి మెసేజ్ చేయాలనుకుంటున్నా. ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీస్లో చేసినా కూడా పైల్వాన్ అనకండి, సోషల్ వర్కర్ అని చెప్పానండి. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళు పైల్వాన్లు అని చెప్పి ఫేస్బుక్లల్లో, సోషల్ మీడియాలలో, యూట్యూబ్లో ఒక్క కుస్తీ కొట్లాడినోడు పైల్వాన్ ఎట్లా అవుతాడు అబ్బా? జనరల్గా కుస్తీ నెంబర్ ఆఫ్ అంటే పార్టిసిపేషన్ చేస్తే అప్పుడు పైల్వాన్ పిలవబడుతుందా? నంబర్ ఆఫ్ పార్టిసిపేషన్స్ నంబర్ ఆఫ్ అని కాదండి, మనం ఎన్ని కుస్తీలు గెలుస్తాం దాన్ని బట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. నువ్వు పైల్వాన్ అని చెప్పనీకి అంటే నువ్వు చెప్పుకోవాలా? ఓకే, వాళ్ళే పిలుస్తారు. ఆడియన్స్ నీ కుస్తీ చూసి క్యా లడా పైల్వాన్ జీ అని చెప్పి వాళ్ళే నీకు ప్రోత్సాహం ఇస్తారు. రెస్లింగ్లో నువ్వు ఒక క్రికెట్ టోర్నమెంట్ చేయి, ఒక ఎన్నైతే టోర్నమెంట్స్ ఉన్నాయి, క్రికెట్, బాక్సింగ్, అవన్నీ గేమ్స్ చేయి, స్టేడియం మొత్తం ఖాళీ ఉంటుంది. హైదరాబాద్లో ఖాళీ రెజ్లింగ్ చేయి, కనీసం 10,000 మంది ఉంటారు. 10 నుంచి 15,000 క్రౌడ్ ఉంటుంది. అంత క్రౌడ్ ఉంటుంది మా దగ్గర. అంటే రెస్లింగ్ అనేది ఎన్నో ఏళ్ళు ఉంది. రెస్లింగ్ అనేది నీకు ఒక గేమ్ చెప్తాను. రెస్లింగ్ అనేది ఇప్పుడు పుట్టిందో అంటే నేను వేరే గేమ్స్ అని అనట్లేదు, కానీ అన్ని మధ్యలో వచ్చిన గేమ్స్ ఇవి. ఫస్ట్ ఎప్పుడైతే ఒలింపిక్ స్టార్ట్ అయిందో 1985, 1986 ఆ టైంలో ఒక 2 అక్కడ ఇయర్లో ఫస్ట్ 5 గేమ్స్లో అలా ఒక రెస్లింగ్ అనేది ఒలింపిక్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉంది. మన దగ్గర 400 సంవత్సరాల నుంచి రామాయణం, మహాభారతంలో అయితే మల్ల యుద్ధం అని చెప్పి ఎన్నో సినిమాలలో మీరు చూసి ఉండొచ్చు. సో అట్లాంటి రెజ్లింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ రెజ్లింగ్కి గొప్పతనము మనం ఇవ్వడం కాదు, ఆల్రెడీ దాని గొప్పతనాన్ని మనం కాపాడుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఒక దంగల్ సినిమా అని ఉంది, రెజ్లింగ్కి పేరు రాలే, ఆ సినిమాకి పేరు వచ్చింది. అంటే రెజ్లింగ్ పేరు ఎప్పటి నుంచో ఉంది, ఆ సినిమాకి ఒక పేరు వచ్చింది. అరే దంగల్ కూడా ఇలాంటి సినిమా ఉంది, ఇట్లా మంచిగా అయిందని చెప్పి పబ్లిక్ని అవేర్నెస్ వచ్చింది. సో ఫస్ట్ మన పర్సన్ ఏంటంటే ఇండియాకి ఫస్ట్ ఒలింపిక్లో మెడల్ వచ్చింది కేటీ జాదవ్ అని చెప్పి. హెల్సింకిలో ఒలింపిక్లో మెడల్ తెచ్చింది. జపాన్లో జరిగిన హెల్సింకి ఒలింపిక్స్లో కేటీ జాదవ్ అనే వ్యక్తి ఫస్ట్ ఎవర్ పర్సన్ ఇండివిజువల్ గేమ్లో నేను చెప్పేది. ఒలింపిక్లో హాకీకి ఉంది గోల్డ్ మెడల్, దాని తర్వాత ఈయన బ్రాంజ్ చేయడం చెప్పేది. ఒలింపిక్ మనకు స్వతంత్రం వచ్చిన నెక్స్ట్ టైం ఒలింపిక్లో 1952లో. దాని తర్వాత తర్వాత నీకు ఏ గేమ్స్లలో మెడల్స్ లేవు నీకు ఒలింపిక్లో, హాకీలో ఉంది. సో మళ్ళీ మనకు వచ్చింది కరుణ మల్లేశ్వరి తెచ్చింది 2000లో వెయిట్ లిఫ్టింగ్లో, మన తెలుగు తేజం. ఆమెను చూసి ఎంతోమంది బబితా కూడా కరుణ మల్లేశ్వరి పేరే చెప్పినారు. ఒక ఇంటర్వ్యూ మీరు వినండి, వాళ్ళు ఏం చెప్పినారంటే నేను కరుణ మల్లేశ్వరిని చూసి మా ఫాదర్ నన్ను రెస్లింగ్లోకి తెచ్చారు, ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదా, ఆమె వెయిట్ లిఫ్టింగ్లో తెస్తే వీళ్ళు ఎందుకు రెస్లింగ్లో దేరు అని చెప్పి ఆమెను చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత 2004లో మనకు ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. మన 2008లో ఇండియాకి ఫస్ట్ ఎవర్ మెడలిస్ట్ అనుకుంటాం, 3 మెడల్స్ వచ్చినాయి. ఒలింపిక్ హిస్టరీలోనే 3 మెడల్స్ ఏమో వచ్చినాయి. ఒకటి అప్పుడే మనకి ఫస్ట్ గోల్డ్ మెడల్ మన అభినవ్ బింద్రా ఇచ్చింది. బాక్సింగ్లో విజేందర్, రెస్లింగ్లో సుశీల్ కుమార్. ఈ సుశీల్ కుమార్ ఫస్ట్ ఎవర్ పర్సన్ అన్న ఇండియాకి డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్. 2008లో గెలిచిన వాళ్ళు 2012లో ఎవరు గెలవలేదు. మళ్ళీ 1990స్లో గెలిచిన వాళ్ళు దాని తర్వాత రిపీట్ చేయలేదు ఎవరు ఇండియాకి. ఫస్ట్ ఎవర్ పర్సన్ రెస్లింగ్లోనే మనకు డబుల్ ఒలింపిక్ మెడల్ వచ్చింది. అది ఎవరు కూడా సుశీల్ కుమార్. ఆయన 2012లో బ్రాంజ్ నుంచి సిల్వర్ వచ్చింది. సిల్వర్కి ఎట్లా అప్డేట్ అయిందంటే ఫస్ట్ కుస్తీ సుశీల్ కుమార్ది 2008లో ఎవరైతే ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చిందో రంజాన్ సాయిన్ అని, సుశీల్కి ఆయనకు ఫస్ట్ కుస్తీ 2012లో. ఆయనని ఓడగొట్టిన తర్వాత సుశీల్ కాన్ఫిడెన్స్ పెరిగి తర్వాత దాన్ని ఫైనల్కి వెళ్ళిండు. ఫైనల్లో ఫస్ట్ రెజ్లర్ ఒలింపిక్కి మెడల్ తీసుకురావడం, సిల్వర్ మెడల్. ఆయనను అప్పుడే మన ఫ్లాగ్ డౌనర్గా పెట్టిరు, ఆయనని ఫ్లాగ్ బేరర్గా పెట్టి చాలా పెద్దగా. అది ఒలింపిక్లో ఫ్లాగ్ బేరర్గా సుశీలే ఉండే, కెప్టెన్గా, ఇండియా కెప్టెన్గా.
ఆ గౌరవం ఇచ్చినందుకు ఆ గౌరవాన్ని కాపాడుకొని ఇండియాకి బ్రాంజ్ మెడల్ ఇచ్చింది. దాని తర్వాత అదే దాంట్లో మన యోగేశ్వర్ దత్ అన్న ఉన్నాడు కదా, ఆయనకు కూడా మనకి మంచి అదే మన ఇంటికి కూడా 2000 ఆయన కూడా ఒక బ్రాంజ్ మెడల్ వచ్చిండు. దాని తర్వాత రెజ్లింగ్ అనే దాన్ని పక్కన పెడితే రెజ్లింగ్లో నీకు క్యాష్ ప్రైజ్ ఏమి ఉండదు, పేరే గొప్ప అది. దాని తర్వాత ఏం చేసామంటే 2016లో రెస్లర్కి అందరికి ఒక మోటివేట్ ఇవ్వాలని చెప్పి మనం ఏం స్టార్ట్ చేసినాం అంటే, నేను మా అన్న మా ఫాదరు మా పెద్దన్న చనిపోయినారు. సో ఆయన చనిపోయిన దానికి ఆయనకి ఎంతోమంది రెస్లర్లను తయారు చేసినది ఉండే. సో రెస్లర్లకి గెలుస్తారు, మస్తు నెలకు ఒక 40-50 వేలు తిండి, ఒక 40 వేలు ఖర్చు అవుతుంది తిండికి. సో రెస్లర్లకి ఏమి ఇన్కమ్ వస్తలేదు, మనం కూడా ఒక టోర్నమెంట్ చేయాలని చెప్పి మా ఫాదర్ ఒకటి చేసిండు. 2016లో వీర్ తెలంగాణ కేసరి ఏదైతే అయిందో అది తెలంగాణలో చాలా పెద్ద టోర్నమెంట్. 2012లో మన దగ్గర ఇంకో దంగలైంది, అది హిందీ కేసరి అయింది, అది విజయన చేయించిండు. తెలంగాణ వైడ్లో వీర్ తెలంగాణ కేసరి అనేది చాలా పెద్ద టోర్నమెంట్. అలా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకి బండి ఇచ్చినాం, బుల్లెట్ బైక్. లేడీస్ది కూడా ఫస్ట్ మనమే పెట్టినాం అనమాట. ఒక ఆర్గనైజింగ్గా మనం ఏం చేసినామంటే వీర్ తెలంగాణ కేసరిని ఆర్గనైజ్ చేసి లేడీస్కి కూడా ఒక ఫైట్ పెట్టినాం. ఎవరైతే లేడీస్ గెలుస్తారు కూడా వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్, ఇప్పుడు మన ఇక్కడ గెలుస్తేనే కదా నీకు ఆల్ ఇండియా లెవెల్లో మన పర్ఫార్మెన్స్ అనేది నీకు బయటికి వస్తుంది. సో దాన్ని తీసినాం మనం, రెస్లింగ్ ఆమెను కూడా పెట్టేసి. ఆ టోర్నమెంట్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఒలింపిక్ యోగేశ్వర్ దత్ అన్న ఒలింపిక్ అని వచ్చిన తర్వాత, ఒలింపిక్ మెడలిస్ట్ అయిన తర్వాత వచ్చిండు, ఆ టోర్నమెంట్ చూడడానికి వచ్చిండు. అరే శివ ఐసా దంగల్ తుమ్ డైరెక్ట్ ఒక ఛానల్లో లైవ్ ఇంటర్వ్యూ చెప్పిండు, ఇట్లాంటి టోర్నమెంట్ నేను ఇండియాలో ఎడ చూడలే, మీరు పెట్టినది అంత మంచి అనిపిస్తుంది. సో దీన్ని ఇట్లనే పెట్టండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఎన్నో రెస్లర్లను తయారవుతారు, సో చాలా బాగా వస్తుందని చెప్పి ఆయన ఒక ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ వల్ల నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా. దాని తర్వాత ఇప్పుడు నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే, చాలామంది క్రికెటర్సు డబ్బులు తీసుకోకుండా హైప్ ఉన్న క్రికెటర్స్ ఎవరు ప్రోగ్రామ్స్లలోకి రాదని చెప్పి, కానీ యోగేశ్వర్ దత్ అలా కాదు. యోగేశ్వర్ దత్ ఏమని అంటే, ఏదైతే రెజ్లింగ్ అయితే అవుతుందో నేను అక్కడ చెప్తున్నాను, వితౌట్ ఆయన ఫ్లైట్ టికెట్లు ఆయననే పెట్టుకొని వచ్చిండు భయ్య. పెట్టి ఇక్కడ వచ్చి అందరికీ ఒకటే చెప్పిన, ఇంత మంచి టోర్నమెంట్ అవుతుంది, దీన్ని బెస్ట్ వేగా తీసుకొని మీరు ఇంటర్నేషనల్, మనకు స్టేట్ నేషనల్ అవసరం లేదు, ఇప్పుడు ఇంటర్నేషనలే పార్టిసిపేట్ చేయండి. మన ఒక రెజ్లింగ్ ఒక కేపబిలిటీ త్రూఅవుట్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఒకప్పుడు ఇండియన్ రెజ్లర్ అంటే సుశీల్ యోగేశ్వర్ దత్ అని ఆలోచించేటోళ్ళు. 2017కి వచ్చేసరికి ఆ సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. బజరంగ్ పునియా, యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్, వినేష్ ఫోగాట్, వీళ్ళు ఏమైపోయారంటే ఇప్పుడు ఒలింపిక్లో వీళ్ళని చూస్తే భయపడుతున్నారు ఫారినర్స్. అరే ఇండియా నుంచి మొన్న ఫస్ట్ టైం అనుకుంటా 2019లో వరల్డ్ ఛాంపియన్షిప్, 2020లో అయింది వరల్డ్ ఛాంపియన్షిప్లో 6 మెంబర్స్కో 5 మెంబర్స్కో మిడిల్స్ వచ్చినాయి, అదొక రికార్డు. వాళ్ళంతా డైరెక్ట్ 57లోనేమో రవికుమార్, 61లో రాహుల్ అవారే, 65లో బజరంగ్ పునియా, 84లో దీపక్ పునియా, వీళ్ళు ఒలింపిక్ మిడిల్స్ డైరెక్ట్ కోటా లేకుండా క్వాలిఫై అయింది. చాలా రెజ్లింగ్ ఒక ఇంప్రెషన్ చాలా పెరిగింది. సో నేను అనుకుంటున్నా ఈసారి కూడా ఒలింపిక్స్లో రెజ్లింగ్కే చాలా మిడిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వినేష్ ఫోగాట్ కానీ గీత వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా ఒలింపిక్స్కి? చేస్తున్నా నేను కూడా. ఇండియా లెవెల్లో పొజిషన్ ఉంది, నెక్స్ట్ మనం కూడా దేవుడు దయ మన కష్టానికి మన ఫలితం దొరుకుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్లో మనం కూడా ఉంటాం. సో ఇప్పటివరకు ఎన్ని కాంపిటీషన్స్, ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఎన్ని కాంపిటీషన్స్లో అంటే లెక్క అంటే మనం ఇప్పటిదాకా కౌంట్ చేయాలన్నా చాలాసార్లు, అంటే నాకు తెలిసి 50 సార్లు అయితే ఫస్ట్ వచ్చి ఉంటున్నాం. అంటే లోకల్గా నేను నేషనలే 18 టైమ్స్ పోయినా, అంటే 18 టైమ్స్ స్టేట్ ఛాంపియన్. సో లోకల్లో జరిగిన అన్ని టోర్నమెంట్లో ఎన్నోసార్లు ఫస్ట్ వచ్చి 50 సార్లు అట్లా ఫస్ట్ వచ్చినాయి. ఇవన్నీ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఎన్ని టైమ్స్ అనేది ఏం లేదు, కానీ
ఫస్ట్ సెకండ్ రెండు రావడం జరిగింది. ఫస్టే అని కాదు కానీ ఫస్ట్ సెకండ్. ఇక మనం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్గా మనం ఓడిపోయినా కూడా స్పీకర్ ఇస్తాం. ఓడిపోయిందని చెప్తా నేను. వేరే దాంట్లో నేను గెలిచినాను ఏం చెప్పాను. కొన్ని దాంట్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సక్సెస్ అనేది ఏంటంటే మనం దాని ఒక రెస్లింగ్ అనేది రాంగ్ గైడెన్స్లో చూపిస్తున్నారు అన్న. నేను నరేష్ అన్న మీకు చెప్పేది ఏంటంటే ఒక రెస్లింగ్ని రాంగ్ గైడెన్స్లో కాకుండా రైట్ గైడెన్స్లో చెప్పడం అనేది, ఇప్పుడు ఆ రెస్లింగ్ అన్న ఒక గొప్పతనం నాకు తెలుసు, మీ మీడియా వల్లనే అది బయటకు వస్తుంది. ఆ గొప్పతనం మీకు కూడా షేర్ అవుతుంది. ఎన్ఎన్ మీడియా వాళ్ళకి నేను ఒకటి కోరేది ఏంటంటే, నా ఇంటర్వ్యూ వల్ల చాలామంది చూసి ఇన్స్పైర్ అవుతారు. సో రెస్లింగ్ ఏందనేది కూడా తెలుస్తుంది. మీకు నేను సపరేట్గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇంత మంచి కాన్సెప్ట్ని, రెస్లింగ్ ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినందుకు. ఇప్పుడు రెస్లింగ్ ఒక మంచితనాన్ని మీరు చూపిస్తేనే కదా మేము చెప్తే 100లో తెలుస్తుంది, మీరు చూపిస్తే లక్షల్లో తెలుస్తుంది. అదే ఒక మీడియా ఒక గొప్పతనం. అందుంచే మీడియాని థ్యాంక్ యూ, ఇంత మంచి మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా నేను స్పెషల్గా మీకు నరేష్ అన్న మీకు చాలా నమస్తే. ఎందుకంటే మీరు ఇది చూపిస్తేనే మాకు రెస్లింగ్ ఒక గొప్పతనం అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? డైలీ ఒక 100 మెంబర్స్ ఉంటారు అన్న. వాళ్ళని 50-50 ఎలా అంటే వాళ్ళని గ్రూప్స్గా మా తాలీం ముందు చిన్నగా ఉండే. సో దాన్ని ఇప్పుడు కట్టడానికి మాకు మొత్తం రీమాడిఫై చేస్తున్నాం మొత్తం యాజ్ అ మంచి మ్యాట్గా, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాట్. సో మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఒక 50 lakhs శాంక్షన్ చేసారు మంత్రి గారు. సో వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. జనరల్గా మీరు కుస్తీ నేర్పేటప్పుడు అంటే మీ స్టూడెంట్స్కి కానీ మీ గురువులు కానీ ఇది బయట ఉపయోగించొద్దు అంటే ఉపయోగించొద్దు అని చెప్తారా, లేదంటే ఆల్రెడీ ఉపయోగించిన వాళ్ళు కూడా ఉన్నారా? దీన్ని మిస్గైడ్ చెయ్యరు అని నేను అనను, కానీ చాలామందికి అయితే చెప్తామన్నా. మనం చెప్పడం ఏమని చెప్తామంటే, దీన్ని ఇక్కడ ఒక టెక్నిక్స్ని మనం మిస్గైడ్ చేస్తే వేరే వాళ్ళ ప్రాణాలు కూడా పోయేటట్టు ఉంటాయి. కొన్నిసార్లు ఇక్కడ ల్యాండ్ అయితే ఇదంతా క్లాట్ అయిపోతుంది కదా బ్లడ్. సో చాలామందికి మనం ట్రైన్ చేస్తాం, వాళ్ళకి ఓర్పు కూడా నేర్పిస్తాం అన్న. మనం కోపం రావద్దు, మనిషికి ఎంత కూల్ ఉండాలనేది కూడా మనం ఈ ట్రైనింగ్లో ఒక భాగంగా నేర్పిస్తాం. ఒక రెస్లింగ్ చేయాలంటే నీకు ఓర్పు, సహనం, కఠోర దీక్ష అంటారు కదా, ఆ దీక్షలను ఉండాలి. రెజ్లర్ ఒక గొప్పతనం ఏంటంటే అన్న, పొద్దున్న లేచి వాళ్ళ అమ్మ నాన్న కాలు మొక్కుతాడో లేదో కూడా నాకు తెలియదు, కానీ మన దంగల్ లోపలికి వస్తే ప్రతి ఒక్క గురువు ఆశీర్వాదం తీసుకొని ఒక రెజ్లర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడు. ఇది ఒక రెజ్లింగ్ది ఒక గొప్పతనం, కల్చర్. బ్లెస్సింగ్స్ తీసుకొనే ఒక ప్రాక్టీస్కి వస్తారు, స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా రెజ్లింగ్కి ఏ గురువుది లేకుండా ఎవరు చేయరు. రెజ్లింగ్ అనేది అందరూ రెజ్లింగ్ అంటే ఏమంటారు హెవీ గేమ్ అనుకుంటారు, కానీ రెజ్లింగ్ ఈజ్ అ స్మార్ట్ గేమ్. రెజ్లింగ్ అనే గొప్పతనాన్ని మీరు చూడొచ్చు. ఫ్యాషన్ ఆఫ్ 3 to 4 seconds వల్ల నీకు టెక్నిక్స్ నడుస్తుంటాయి. అంటే నీ మైండ్ ఎంత ఫాస్ట్, ఒక కంప్యూటర్ లాగా, కంప్యూటర్ కంటే స్పీడ్గా కూడా నువ్వు వర్క్ చేయాలి కొన్ని సెకండ్స్లో. ఆపోజిషన్ వాడు నీకు డిఫెన్స్ చేసి అటాక్ చేసేది ఏ గేమ్లోనన్నా నువ్వు ఒక డిసైడ్ చేయొచ్చు, అరే ఈయన గెలిచిపోయిండు అని. రెజ్లింగ్లో నువ్వు లాస్ట్ 2 seconds వరకు కూడా నువ్వు డిసైడ్ కాలేవు. ఎందుకంటే ఇప్పుడు నాకు 8 points ఉన్నాయి అనుకో, నేను గెలుస్తున్నా. సో నువ్వు ఓడుతున్నావు అనుకో, నువ్వు లేపి నన్ను పిన్ ఫాల్ చేసినావు అనుకో, నువ్వే విన్ అవుతావు. లేపి ఓడిపేసిన తర్వాత నీ షోల్డర్ అనేది కింద తగిలితే, నేను 8 points ఉన్నా, ఆ 2 seconds డిఫెన్స్ చేస్తే నేను గెలుస్తాను. సో లేపి కొట్టినందుకు ఇతను గెలుస్తాడు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పిన్ పాయింట్ గెలవడం, లాస్ట్కి లేపి అంటే టెక్నిక్ చేసి ఫస్ట్ షోల్డర్స్ అనేది, బ్యాక్ షోల్డర్స్ అనేది కింద తాకితే నీ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి పాయింట్స్తో సంబంధం ఉండదు. డైరెక్ట్ అవి తాకిస్తే, ఎక్కడైతే బౌట్ నువ్వు తాకిస్తున్నావో కుస్తీలో 3 minutes 3 rounds ఉంటాయి. సో నువ్వు అది ఎక్కడ తగిలిస్తే అక్కడనే స్టాప్ చేసేస్తారు మ్యాచ్. ఈవెన్ నువ్వు స్టార్టింగ్ 5 seconds తాకిచ్చినా కూడా అక్కడనే అయిపోతుంది.
లేదు నువ్వు తాకిలేవు అనుకో, నీ 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 పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, నా పాయింట్స్ అనేది స్కోరింగ్ లెవెల్కి వస్తుంది. ఈ స్కోరింగ్ లెవెల్లో నువ్వెన్ని పాయింట్స్ తీసినావు, నేను ఎన్ని పాయింట్స్ తీసినావు బట్టి దాన్ని బట్టి డిక్లరేషన్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే నీవి నావి ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి అనుకో, టైం డ్యూరేషన్ కూడా ఉంటుంది. టైం డ్యూరేషన్ అనేది కంపల్సరీ. అంటే ఈ టైం డ్యూరేషన్ నీకు 6 minutes కనిపిస్తుంది, అదొక 6 hours పోతుంది రెస్లింగ్లో. ఎందుకంటే ఆ ఒక్కొక్క సెకండ్ అబ్బా ఫుల్ ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. మొత్తం బాడీలో ఉన్న ఎనర్జీని అంతా యూజ్ చేసి టాప్ టు బాటమ్ ఎనర్జీని అంతా నువ్వు యూజ్ చేయాలి. కాబట్టి ఈ కింది కాలు నుంచి ఈ ఎంటుక దాకా నీకు అన్ని మనం ఎలా డెవలప్ చేయాలనేది చేపిస్తాం. కాబట్టి అన్నిటికీ కూడా ఒక ఏలు పట్టుకున్న దాన్ని పట్టుకొని గుంజుతారు రెస్లింగ్. ఈ ఒక్క ఏలు దొరికినా కూడా ఆ ఏల్నే పట్టుకొని గుంజుతాడు. సో ఇంకో దానికి స్టెప్ అప్ కావడానికి. సో ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి రెస్లింగ్లో ఏ టైం గెలుస్తాడు, ఎవరు గెలుస్తారు అనేది చెప్పి నువ్వు లాస్ట్ వరకు ఎక్స్పెక్ట్ చేయలేవు. అట్లాంటివి ఏమేది. దీనికి అంటే డైట్ ఏమైనా ఉంటుందా? డైట్ ఉంటుంది. డైట్ ఎలా అంటే పొద్దున మా ఫాదర్ టైంలో అయితే మా ఫాదర్ ఏం చేసేవాళ్ళు అంటే పొద్దున్న లేవగానే రన్నింగ్కి పోయే ముందు ఇంత నెయ్యి మొత్తం బాయిల్డ్ వేయించేసి దాని చల్లగా అయిన తర్వాత తాగిపిచ్చి నన్ను రన్నింగ్ తీసుకెళ్ళేటోళ్ళు. దాని తర్వాత వచ్చిన తర్వాత బనానా ప్లస్ ఎగ్స్, ఆక్రూట్ ఉంటుంది కదా, ఆక్రూట్ బాదాం ఇవన్నీ. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి లైట్గా చాలామంది అయితే అన్నం అయితే తినొద్దు, కొంచెం తింటాం. అది మధ్యాహ్నం ఏంటంటే మధ్యాహ్నం నుంచి ఏవైతే ఉన్నాయో 2-3 లీటర్స్ మిల్క్ తాగుతాం. 1 లీటర్ 2 లీటర్ కాదు. ఎప్పుడు పాలు వస్తే ఆ పాలు తీసుకోవాలి, తాగడం. రెగ్యులర్లకు డైరెక్ట్ తాగుతారు, గ్లాసులలో పోసుకొని తాగరు, డైరెక్ట్ మూతి పెట్టేసి తాగడం అలవాటు ఉంటుంది. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు 2-3 లీటర్లు ఎంత పాలైనా కూడా తాగేస్తాం. నీకేందంటే నువ్వు పొద్దున ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత డైట్ తర్వాత 9 o'clock తిన్న తర్వాత మళ్ళీ నువ్వు 1 కల్లా కంప్లీట్ చేస్తావు. ఎందుకంటే నీకు మధ్యలో 3 hours గ్యాప్ ఉండాలి తిన్న తర్వాత. సో డైట్ అనేది ఏంటంటే పొద్దున్న తండే అంటారు దాన్ని బాదం, మామిడా బాదం వస్తుంది 1200 రూపీస్ 1300 రూపీస్ ఉంటుంది. బాదం ఒక 50, గులాబ్ పత్తి, సారా పలుకులు, గసాలు ప్లస్ గసాలు, మిషిరి ఇవన్నీ వేసిన తర్వాత దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్పతనం. నల్ల మిరియాలు ఏంది అంటే నీ బాడీని కూల్గా పెట్టడానికి, వేడి అయిన గసాలు కొంచెం వేడి చేస్తుంది కదా. సో అవన్నీ కూల్గా కావడానికి. బాడీలో ఉన్న గులాబ్ పత్తి దేనికి వేస్తారంటే రెగ్యులర్ ఒక చేసేదాన్ని ఆ బాడీలో అనేది ఖూబ్సూరత్ అంటే మంచి ఇట్లా కనిపిస్తుంది గ్లో. గులాబ్ పత్తి దానికి వేస్తారు. బాదం దేనికి ఎందుకు అవుతుంది అంటే నీ నరాల్లో ఎన్నైతే చెమట చుక్కలు వస్తాయి కదా, ఇప్పుడు ఆ చెమట చుక్కలు పోయిన దానికి ఏమని ఇస్తేనే కదా నీకు మళ్ళీ పవర్ గెయిన్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది. సో దానికి కోసం బాదం అనేది తింటే నరాల్లో తినడం కాదు, జ్యూస్ చేస్తామంటారు, దాన్ని తండే అంటారు. పేస్ట్ చేసిన తర్వాత ఒక బట్టలు తీసుకొని అదంతా పాలు అది మొత్తం వడగట్టేసేయాలి. మొత్తం ఇట్లా వచ్చిన తర్వాత అదంతా తీసేసి పక్కన వేసేసి ఆ వచ్చే ఆయిల్ నీ బాడీలో చాలా అది వస్తుంది. ఆ ఒక్క నర పార్ట్కి పోయినప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డావో అదంతా రిలాక్స్ అయ్యి దాని నుంచి స్ట్రెంగ్త్ వస్తుంది, బలం వస్తుంది. సో దాన్ని అదొక ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రేస్లో తండే తాగంది పైల్వాన్ కాడు. సో దాని తండే అంటారు మెయిన్ రేస్లో. తర్వాత అది ఉంటుంది. దాని తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ తండే తాగుతారు రాత్రి. ఎగ్స్, పొద్దున బనానాసు, ఇవి హెవీ ఫుడ్. మిల్క్, ఇక నెయ్యి అయితే మా ఇంట్లో అయితే నెయ్యి అందరి ఇంట్లో నూనె ఎట్లా వేస్తారు, మా ఇంట్లో నెయ్యి అట్లా వేస్తారు. దాన్ని వండడమే నెయ్యితో వండేస్తారు. సో ఏది వండినా మాకు నెయ్యితోనే ఫుడ్ ఉంటుంది. కాబట్టి అందరు అనుకోవచ్చు నెయ్యి ఇంత తింటే డైజెషన్ ఎట్లా అవుతుంది, కానీ అంత కష్టపడతాను నెయ్యి తినడం వల్ల. అందరు అనుకోవచ్చు నెయ్యి తింటే ఇట్లా ఫ్యాట్ అవుతాం, కానీ మనం ఎంత కష్టపడితే పాతలో ఒక సామెత ఉంటుంది, బంగారం కూడా పైల్వాన్లకు అర్థమవుతుంది అని ఒక సామెత ఉంటుంది. సో రెస్లింగ్కి ఎంతైతే కష్టపడతారో దానికి డైజెషన్ అనేది అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఫ్యాట్ మజిల్ కూడా కరిగిపోతుంది. అట్లా అంత కష్టపడతాం కాబట్టి ఇంత తింటాము. సో దీన్ని తిన్నదానికి కూడా మంచి ఈవెన్ నీకు హెల్త్ పరంగా కూడా
వ్యాయామం అనేది ఏంటంటే హెల్తీ కూడా ఉంటావు వ్యాయామశాల. మన మీద రెస్లర్స్కే కాకుండా ఎవరైతే మనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళకు కూడా చేపిస్తాం మనం. ఇది ఒక మంచి మా పురాణస్ నుంచి అందరు ఫ్రీగా చేపిస్తారు అన్న. నువ్వు ₹1,00,000 పెట్టి జిమ్లలో పోయి మంత్లీ సంవత్సరానికి 20-30 వేలు కట్టి జిమ్లలో కడతారు. కానీ మేము ఏ ఒక్క రోజు కూడా ఎవరు వస్తే వద్దనము. వచ్చిన వాళ్ళకి సివియర్గా చేపిస్తాం. మేము చేయించిన ఎక్సర్సైజ్ నీకు బయట దొరకవు. మేమంతా ఆల్ ఇండియా వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ స్టాండర్డ్స్గా చూసుకున్నాం ఏంటి అనేది. మేము కూడా అక్కడ చూసి మా అన్న కూడా అందరు ట్రైనింగ్ చేసుకొని ఎట్లెట్లా ట్రైనింగ్ చేయాలనేది చాలా కాన్స్టెంట్గా చేయబట్టం బట్టి మా రెస్లర్లో ఇక్కడ మన దంగల్లోనే ఎంతమంది నేషనల్ లెవెల్ రెస్లర్స్ ఉన్నారు. మా వీర్ మారుతి వ్యాయామశాల మాది. వీర్ మారుతి వ్యాయామశాల జయరామ్ కోచ్, లక్ష్మయ్య వస్తుందంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్. జయరామ్ అనేది మా పెద్దనాన్న, ఆయననే ఈ దంగల్ని చేసింది కాబట్టి ఆయన పేరు ఎప్పటికీ ఆయన అది ఉంటుంది. ఆయన కూడా ఎన్నో నేషనల్ వైజ్ స్టూడెంట్స్ని తయారు చేసిండు. సో ఫీజ్ అంటే నార్మల్గానే ఉంటుందా ఏంటి? అసలు మేము ఫీజే తీసుకోం. అవునా? ఓకే, గ్రేట్. రెజ్లింగ్ అనేది ₹1 ట్రైనింగ్కి ఈవెన్ నేననే కాదు, ఇండియాలో ఉన్న ఏ దంగల్లో కూడా నీకు ఫీజు తీసుకోకుండానే చేపిస్తారు. ఈవెన్ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లాంటి పెద్ద పెద్ద అకాడమీలో కూడా ఫుడ్కి తినమని చెప్తారు. కానీ ఎవరొక్కరు కూడా నేను అకాడమీలో చేయిస్తాను. రెస్లింగ్ దాదా గొప్పతనం అదే అంటున్నాను కదా. ఎవరైనా ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఇట్లా నాకు ఇంత కట్టు అని చెప్పి ఏ రెస్లింగ్ నాకు తెలిసి ఇండియాలో ఏ రెస్లింగ్ లేదన్న. ఒక గవర్నమెంట్ సెంటర్స్ ఉంటే మాత్రం 200-300 అట్లా తీసుకొని చేపిస్తుండొచ్చు. కానీ మా లాంటి దంగళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఎవరు తీసుకోరు. ఈవెన్ నా దృష్టిలో అయితే ఇంపాసిబుల్ అది. సో అంటే ఈ ఏజ్ నుంచే నేర్చుకోవాలని ఏముంటుందా? అంటే వచ్చి మీరు ట్రైనింగ్ ఇచ్చే పిల్లలకు కానీ చిన్న ఏజ్ ఉంటే బాగుంటుంది. కానీ పెద్ద ఏజ్ అయినా పర్లేదు. ఏంటంటే మనకి కష్టపడే తత్వం ఉంటే ఏ ఏజ్ నుంచైనా పర్లేదు భయ్య. కానీ ఈవెన్ 16-17 లోపల ఉంటే కొంచెం వాళ్ళకి నేర్చుకోవడానికే నీకు 4 to 5 years ఫైట్ చేయడానికి, ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ కావడానికే నీకు 3 to 5 years పోతుంది. నేర్చుకోవడం అనేది నీకు దీనికి ఎండ్ లేదు. నేనే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను 2003 నుంచి 2021 వరకు కంటిన్యూ చేస్తున్నా. నేనే ఇంకా నేర్చుకుంటా. రెజ్లింగ్లా సంవత్సరాలతో తేడా లేదు, నేర్చుకుంటూ ఉండాలి. ఇది ఒక సముద్రం. ఒక కాకపోతే ఇంకో టెక్నిక్ కాకపోతే అన్నీ చూస్తూ ఉంటాం, వీడియోస్ కానీ అవి కానీ. అంటే ఎట్లా ఇంటర్నేషనల్ వైజ్గా ఏం నడుస్తుంది, స్కిల్స్ కానీ అవన్నీ మీద డెవలప్మెంట్ మీదే మనం ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క రెజ్లర్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకెళ్తాం. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం మార్షల్ ఆర్ట్స్ కరాటే అంటే బ్రూస్లీ, జాకీ చాన్ వీళ్ళ పేర్లు ఎక్కువ వినిపిస్తాయి. అంటే వాళ్ళనే గురువుగా భావించి మనం నేర్చుకుంటా ఉన్నాం. అట్లా అంటే ఈ కుస్తీకి వచ్చేసరికి ఎవరున్నారు? కుస్తీకి వచ్చేసరికి ఒక్క పేరు అని చెప్పలేమన్న ఇండియా వైజ్గా. అట్లా 3-4 మంచి జనరల్గా ఇప్పుడు మిగతా ఫీల్డ్స్ కూడా డ్యాన్స్ అంటే మనం ఇండియా లెవెల్లో ప్రభుదేవ, మైకేల్ జాక్సన్, సో ఇట్లా తీసుకుంటాం కదా. ఇండియాలో యూత్కి మాత్రం అప్పట్లో ఆ ఏజ్ అప్పుడు మా ఫాదర్స్ ఉండేటప్పుడేమో కర్తార్ సింగ్, సత్పాల్ పైల్వాన్జీ అని చెప్పి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు బాగా మంది. ఇవాళ సుశీల్ కుమార్ కోచ్ ఆయననే, ఎవరు మన సత్పాల్ పైల్వాన్ అని చెప్పి. వాళ్ళని ఆ ఫాదర్స్ ఆ టైంలో చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు. కేడి జాదవ్ గారిని కానీ ఇట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళలాగా చేయాలని చెప్పి ఇన్స్పైర్ అవుతారు. నా జనరేషన్కి వస్తే సుశీల్, యోగేశ్వర్ దత్ నాకైతే హీరోలు కాదు, దానికంటే ఎక్కువ నాకు. నేను ఈవెన్ ఎంత పెద్ద ప్లేయర్ వచ్చినా నేను కలవడానికి వెళ్ళాను. సుశీల్, యోగేశ్వర్ వస్తే ఆడికి వెళ్తాను, కలవడానికి కాదు వాళ్ళ వెంబడి పిలుచుకొని. నేను హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక క్రికెటర్లు కానీ వాళ్ళు వస్తే నేను వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాను. ప్రతి ఒక్క నాకు ఒక ఐడియల్గా మాత్రం నేను చూసినప్పుడు అయితే నా ఫాదరే నాకు ఐడల్. అట్లా ఎవరు ఐడల్స్ ఒకళ్ళుకున్నారు. దాని తర్వాత మంచి గేమ్ వైజ్గా చూస్తే సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ వీళ్ళని చూసాం. వీళ్ళు ఒక ఇండియాకి బ్రాండ్ క్రియేట్ చేసినారు. ఒక ఫారినర్స్ ఏమని పిలుస్తారు అంటే సుశీల్ కుమార్ని పవర్ మ్యాన్ అని పిలుస్తారు. సుశీల్ కుమార్ ఒక టెక్నిక్ మీద ఒక ఒలింపిక్లో ఒక ఏక్లంగి అనే టెక్నిక్ వేస్తే ఫారెన్ వాడు మొత్తం నడుము బెండ్ అయిపోయింది మొత్తం. అప్పటి నుంచి పవర్ మ్యాన్ అని చెప్పి ఆయనకి సుశీల్ని పవర్ మ్యాన్ అనే పిలుస్తారు. సుశీల్ బలాన్ని తట్టుకోలేరు ఫారినర్స్.
వాళ్ళ దగ్గర పవర్ స్పీడ్ ఉంటుంది ఫారినర్స్ దగ్గర. సుశీల్ దగ్గర ఏంది పవర్ స్పీడ్ టెక్నిక్ 3 ఉంటాయి. ఓకే. ఆయన ఫస్ట్ ఎవర్ పర్సన్ అన్న వరల్డ్ ఛాంపియన్షిప్లో. ఇప్పుడు నేను కొన్ని గేమ్స్ మనం అనగానే రెజ్లింగ్కి 193 కంట్రీస్లో 193 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ఒక వరల్డ్ కప్ అయితే ఒక 8 టీమ్స్ ఉంటాయి. 8 to 12 అంతే. 8-12. ఫుట్బాల్ 32. ఫుట్బాల్ కూడా మంచి క్రేజ్ గేమ్. సో నీకు ఒలింపిక్ ఆడాలంటే 30 ఎన్ని రౌండ్స్ ఉంటాయి? 4-5 రౌండ్స్ ఉంటాయి. 160 to 170 కంట్రీస్ నీ గేమ్ రెజ్లింగ్ ఆడుతుంది. సో నువ్వు వాళ్ళందరి దాంట్లో ఫస్ట్ నువ్వు ఒలింపిక్ ఆడాలంటే ఫస్ట్ క్వాలిఫై కావడమే మహా గొప్పతనం. వాళ్ళకు నువ్వు క్వాలిఫై కావాలి. దాని తర్వాత ఆ క్వాలిఫైడ్లో విన్నర్ అవ్వాలి. దాని తర్వాత వరల్డ్ 1 to 32 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఒలింపిక్కి. ఆ ర్యాంక్ ప్రకారంగా నువ్వు క్వాలిఫై అయినాకనే నువ్వు ఒలింపిక్కి పోతావు. ఫస్ట్ క్వాలిఫై కావడమే చాలామంది అరే క్వాలిఫై అయినా ఒలింపిక్కి చాలు అనుకుంటారు. అట్లాంటి మన సుశీల్ ఆయన ఇండియాకి ఒక ఇండియాని రెస్లింగే కాకుండా ఒక అన్ని గేమ్స్ని ఇన్స్పైర్ చేసి నేను ఒక సుశీల్ లాంటి రెజ్లర్ మిడిల్ తెచ్చడం వల్ల ఇవాళ ఎంతమంది రెజ్లర్ తయారైనారన్న హైదరాబాద్లో, తెలంగాణలో లేడీస్ అయినారు, జెంట్స్ అయినారు. సో అట్లా రెజ్లింగ్ చాలా అది ఉంది. సుశీల్ వల్ల చాలా ఇన్స్పైర్ అయినారు. ఈవెన్ నువ్వు ఇవాళ చూసావు బజరంగ్ పునియా వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్. ఆయన కూడా సుశీల్ పటేగాడే. సుశీల్ యోగేశ్వర్ దత్ పటేగాళ్ళు వీళ్ళంతా అంటే రెస్లర్స్ వాళ్ళ చేయి కింద ట్రైన్ అయ్యేటోళ్ళే. కానీ అట్లా వాళ్ళని చూసిన వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అయినారు. ఇలా బజరంగ్ పునియాకి 5 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్లో మిడిల్ ఉంది. మొన్ననే రాజు ఖేల్రత్న పద్మశ్రీ ఇచ్చారు మన బజరంగ్కి. సో వాళ్ళంతా ఈయన డెవలప్ చేసిన వాళ్ళే, వీళ్ళని చూసి డెవలప్ అయినారు. మొన్న రీసెంట్గా 84 kgల దీపక్ పునియా వరల్డ్ ఛాంపియన్షిప్లో మిడిల్ తెచ్చింది. అంత హెవీ వెయిట్లో మిడిల్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చింది. ఆయన కూడా సుశీల్ పటేల్. ఇప్పుడు బజరంగ్ పునియా ఎవరైతే ఉన్నారో ఆయన యోగేశ్వర్ దత్ వీళ్ళు మా దాంట్లో ఏంటంటే మంచి ట్రైన్ చేస్తారు. ఆయన అయిపోయినాక ఈయన తయారు చేస్తారు. ఒక్కొక్క అకాడమీస్ ఉన్నాయి. సో అట్లా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మంచి ఇండియాకి వచ్చే ఫ్యూచర్ ఒలింపిక్స్లో నాకు తెలిసి అయితే 5 మిడిల్ వస్తాయి. అది 5 ఇట్లయితే ఒక 4 అయితే కన్ఫామ్, ఒకటైతే డౌట్ అంతే. అంత ప్రీ ప్లాన్డ్గా రెస్లింగ్ ఆల్రెడీ అందరూ ఫారెన్లలో ఉండి కోచింగ్ స్టార్ట్ చేసినారు. సో మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా అంటే కుస్తీ, ఈ పైల్వాన్ ఇంతకు మీరు పేర్లు కూడా ఎందుకు పెట్టుకుంటారనేది కూడా ఇప్పుడు నాకు తెలిసింది. దాన్ని కూడా మిస్లీడింగ్ చేస్తారని చెప్పేసి. సో కుస్తీ గురించి అంటే ఎంత క్లియర్గా చెప్పారు అంటే నాకు చాలా వరకు తెలియదు. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత జనాలకు కూడా వాట్ ఈస్ కుస్తీ, అసలు పైల్వాన్ ఎందుకంటారు అనేది కూడా మీరు జనాలకు క్లియర్గా చెప్పారు. నరేష్ అన్న మేము చెప్పింది మీరు చూపించడమే చాలా మన ఒక ఎన్ఎన్ మీడియా తరఫు నుంచి కూడా ఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కళాకారుడు చూపిస్తేనే కళ తెలుస్తుంది బయట. ఆ ఒక కళను చూపించాలంటే మీడియాకే సొంతం. ఇక మేము ఎంత చెప్పినా ఒక 1000 మందికి చెప్తాం. కానీ మీలాంటి వాళ్ళు చూపిస్తే అది లక్షల్లో కోట్లల్లో చేరుతుందని చెప్పి నా ఒక ఆశ. సో దాన్ని మంచి చూపించినందుకు మా ఒక రెజ్లర్లను కూడా మీతో పాటు మాట్లాడినందుకు కూడా చాలా హ్యాపీగా ఉండి, మీలాంటి వాళ్ళు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేస్తేనే మా ఒక రెజ్లింగ్ గొప్పతనం బయట తెలుస్తుంది. అరే ఇట్లాంటి దాన్ని ఇంటర్వ్యూస్ చేస్తేనే నాకు కూడా అరే మంచి గౌరవం అనేది మీరు తెలుసుకొని వచ్చినందుకు నాకు కూడా ఒక గౌరవంగా ఫీల్ అయితే నేను కూడా ఇట్లాంటి ప్రోత్సాహం వల్ల నేను కూడా ఎంతోమంది పైల్వాన్లను తయారు చేస్తాను అని చెప్పి మేము మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం. అండ్ ఐ హోప్ అంటే మళ్ళీ మీరు ఒలింపిక్స్లో కూడా మంచి ఒక రెజ్లర్గా రావాలని మనస్ఫూర్తిగా 100% మేము కానీకే 100% ఎఫెక్ట్ పెడతాం. పిల్లల్ని కూడా తయారు చేయడానికి మన నేషన్ నా హైదరాబాద్, నా తెలంగాణ, నా హర్యానా, నా ఇండియా కాదు, మేరా భారత్ మాన్ అన్నట్టు భారత్కి మిడిల్ కావాలి. మనకి ఎన్ని స్టేట్లలో మస్తు మందికి వస్తుంటాయి పోతుంటాయి. మనం గెలవాల్సిన టార్గెట్ ఏంటంటే ఇండియా ఫ్లాగ్ పైన ఉండాలి. దానికి మనం కష్టపడతాం.
గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం అన్న. ఏ దాంట్లో ఇయర్ నీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది లైఫ్లో ఏడా జరగని పని. ఇట్లాంటిది కూడా చేస్తున్నాం. మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఒక ఆశీస్సులు మా చెప్తున్నాను కదా, మా ఫస్ట్ నేను ఈ మెట్టు ఫ్యామిలీలోకి పుట్టాలంటే అదృష్టంగా ఫీల్ అవుతా. ఎందుకంటే మెట్టు లక్ష్మయ్య అనేది ఒక బ్రాండ్ రెస్లింగ్లో. ఆయన వారసుడిగా ఆయన తలుచుకుంటే ఇప్పుడు మా దంగలు ఒక 300-400 గజాలు అప్పట్లో ఆయన కొని పెట్టిరంటే ఆ ప్లేస్లో వేరే ప్రాపర్టీస్ కొంటే ఎంతో వాల్యూ అవుతుంది. సో ఆయన ఏం చేసిందంటే ఒక దంగల్ది డెడికేట్ దీనికే ఉండాలి. సో దీని నుంచి మీరు రెజ్లర్లను తయారు చేయండి. మా తాత అప్పట్లో రెజ్లర్లను తయారు చేసి స్టేట్ వరకు వచ్చారు, డిస్టిక్ వరకు వచ్చారు. మా నాన్న మా పెద్దనాన్న ట్రైన్ చేస్తే వాళ్ళు నేషనల్ వరకు వెళ్తారు. ఇక మేము మంచి ట్రైన్ చేస్తే ఇంటర్నేషనల్ వరకు కూడా మేము తీసుకెళ్ళాలని చెప్పి మాది ఒక ఆశ ఉంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నరేష్ అన్న. మీరు చూపిస్తేనే ఏదైనా బయటకు వచ్చేది.